ఈ రోజున లలితా చాలీసా విశిష్టత గురించి తెలుసుకుందాము. లలితాదేవి ఆరాధన స్తోత్రాలలో లలితా చాలీసా చాలా ప్రత్యేకమైనది. ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని పరిపరి విధాలుగా కీర్తిస్తూ సాగే ఓ దివ్యమైన ఆరాధనే ఈ లలితా చాలీసా. దేవి యొక్క అనేక స్వరూపాలని, వాటి రూపములను, ఆ రూపాలలో మానవాళికి చేసినటువంటి సేవలను, భక్తుల పట్ల చూపించు కరుణను వివరిస్తూ సాగుతుంది ఈ లలితా చాలీసా. సకల శుభాల కొరకు, కష్టాల నుంచి బయటపడడానికి, సిరి సంపదలతో తులతూగేందుకు, దేవి అనుగ్రహం కొరకు భక్తులు ఎల్లవేళలా పఠించదగ్గది ఈ లలితా చాలీసా. కనుక భక్తితో పారాయణ చేసి దేవి కృపకు పాత్రలు కండి. లలితా పారాయణ మహిమ గురించి తెలుసుకుందాము. చాలా కాలం క్రిందట జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన. తమిళనాడులో ఒక సంపన్న కుటుంబం ఉంది. బోలెడంత ఆస్తి, చాలా కాలంగా సంతానం లేని వారికి వివాహం జరిగిన 10 సంవత్సరాలకు ఒక ఆడబిడ్డ కలిగింది. అలా వారి పూజాఫలం అనుకుని ఆనందంగా ఉన్నారు. ఆ అమ్మాయికి 20వ సంవత్సరం వయసు ఉంటుంది. ఉన్నట్టుండి విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. తను ఎందుకు అలా చేస్తుందో తనకే తెలియదు అని ఏడుస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి అరవటము, జుట్టు పీక్కోవడము, సామాన్లు పగలగొట్టడము, అన్నం తినకపోవడము, ఒకవేళ తిన్నా ఎంత తింటుందో తెలియకుండా తింటుంది. అయితే డాక్టర్లకి చూపించారు. అన్ని టెస్టులు నార్మల్గానే ఉన్నాయి అన్నారు. మానసిక ప్రశాంతత కోసము మందులు ఇచ్చారు. అయినా కూడా గుణం కనిపించడం లేదు. రాత్రిలో గట్టిగా ఏడుస్తుంది. అందరికీ భయం మొదలైంది. అప్పుడు ఆ అమ్మాయికి ఏమైంది అని లేక కలిగిన సంతానము చెడు ప్రయోగం జరిగింది, ఇలానే ఉంటే తను బతకదు అని చెప్పేసరికి ఆమె తండ్రి ఎందరో తాంత్రికులను పిలిపించి రకరకాల పూజలు చేయించాడు. ఏవో బలి పూజలు కూడా చేశారట. కానీ ఏమీ ప్రయోజనం కనిపించలేదు. అలా ఒకసారి ఆశ్రమంలో చెన్నైలో పౌర్ణమి పూజకు వెళ్ళిన సమయంలో ఆమె తండ్రి స్వామీజీ దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. అక్కడే ఒక అమ్మాయి, అమ్మవారి భక్తురాలు ఉన్నారు. ఆమె వారి దగ్గరకు వెళ్ళి, ఇంట్లో ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణ చేయండి, ఆ తల్లి పాదాలను పట్టుకోండి, మీ బిడ్డను ఆమె తప్పకుండా ఇస్తారు, అమ్మవారు తప్ప ఎవరూ కూడా కాపాడలేరు, కనుక మీ అమ్మాయి చేత కూడా చదివించండి అని ఇంట్లో చేయవలసిన కొన్ని సూచనలు చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు పౌర్ణమి పూజ చేసి వచ్చిన ఆమె అతనికి అమ్మవారిలాగా కనిపించిందట. అన్ని ప్రయత్నాలు అయిపోయింది. చివరిగా ఆ పాప చెప్పినట్లుగా ఆ తల్లిని శరణు వేడుకొని స్వామీజీ కూడా చెప్పి పంపేసరికి ఇంటికి వెళ్ళగానే పారాయణ మొదలుపెట్టారు అతను. అలా అతని కూతురు నాన్న గొంతు నొక్కేసినట్లు ఉన్నారు, ఊపిరాడటం లేదు అని ఏడుస్తూ ఉన్న పిల్ల ఆ బాధ తట్టుకోలేక అందరూ చనిపోవాలి అని కూడా అనుకున్నారు. పారాయణ మొదలవ్వగానే 2 రోజులకు ఆ పాప దగ్గరకు వచ్చి కూర్చోవడానికి ఒప్పుకుంది. కొద్దిగా అన్నం తింటుంది, మరియు అరవటం కూడా తగ్గించి నిద్రపోతుంది. అయితే అతనికి ఆశ్చర్యం అనిపించింది. ఇది నిజమేనా లేక మందులు పనిచేస్తున్నాయా అని నమ్మలేకపోయారు. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ కలిసి రోజుకి 9 సార్లు ఇంట్లో పారాయణ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. కానీ తను మామూలుగా ఉన్నప్పుడు, నేను పారాయణ చేస్తాను నాన్న, వింటూ ఉంటే నాకు హాయిగా ఉంది అనేసరికి ఆమె తల్లిదండ్రులు చాలా ఏడ్చేశారు పాపము. ఆ పిల్ల రోజు కూడా అమ్మాయి ఎవరో కొడుతున్నారు, చంపేస్తారు అని భయంతో అల్లల్లాడిపోతూ ఉంటే వాళ్ళు ఏడవని రోజంటూ లేదు. తను ప్రయత్నంగా లలితా పారాయణం మొదలుపెట్టింది. కానీ ఒక 10 వాక్యాలు కూడా చదవలేకపోయింది. ఎవరో నొక్కేస్తూ ఉన్నట్లుగా బాధ. ఆమెకు తనలో కాస్త మార్పు వచ్చింది అని ఆశ్రమానికి తెలియజేశారు. తర్వాత ఆ పాప తండ్రి ప్రతిరోజు ఉదయము సూర్యుడి ఎదురుగా నిలబడి లలితా పారాయణం చేయడం మొదలుపెట్టారు. తన కూతురు కష్టం తలుచుకొని నిగ్రహించుకోలేని బాధతో ఏడుస్తూ పారాయణ చేసేవారట. అలా ఆ తల్లి జగన్మాత వారి బాధను చూసి నిలువుగా కరిగిపోయింది అని అనుకుంటూ ఆ అమ్మాయికి మందులు కూడా పనిచేస్తున్నాయి. రాత్రుల్లో అరవటము, ఏడవటము, ఎవరో చంపుతూ ఉన్నారు అని అనడం తగ్గింది. నిదానంగా పారాయణ చేయడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి కూడా ఒకసారి చదవటానికి
ఒక రోజంతా కూడా పట్టేది. అలాంటి పిల్ల రోజుకి 9 సార్లు పారాయణ చేయగలిగింది. తన స్నేహితులను గుర్తుపడుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరో ఒకరు ఆ ఇంట్లో నిత్య పారాయణం చేస్తూ ఉంటారు, లేదా ఆడియో అయినా కూడా పెట్టుకుంటారు. ఇలా 2 నెలలకు ఆ అమ్మాయి పూర్తిగా కోలుకుంటుంది. ప్రేతకలతో నల్లగా మారిపోయిన ఆ పిల్ల ఇదివరకులాగా బంగారు బొమ్మలాగా అయిపోయింది. ఒక్కరోజు కూడా ఆ పాప తండ్రి అమ్మవారి పూజ మానరు. పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో విశేషంగా పూజలు, అన్నదానాన్ని చేయిస్తూ ఉంటారు మరియు చండీ యాగం చేస్తారు. ప్రతిరోజు సాయంత్రము 7 గంటలకు ఇంట్లో పనివాళ్లతో సహా అందరూ కూడా లలితా పారాయణ చేసి హారతి అయ్యాక భోజనాలు చేస్తూ ఉంటారు. ఇక పౌర్ణమి వస్తే రోజంతా ఇంట్లో జనంతో పారాయణ చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి వివాహమైంది. 2 సంతానం కూడా సంతోషంగా ఉంది. ఆ పాప తండ్రి దేవి ఉపాసకులు అయిపోయారు. ఎందరికో లలితా పారాయణ మహిమ చెప్తూ వారందరి దగ్గర చేయిస్తూ ఉన్నారు. ఇంట్లో అమ్మవారి పీఠం పెట్టుకున్నారు. ఆయన వ్యాపారాలు చూసుకుంటూ అమ్మవారి దీక్షలోనే ఉంటారు. ఆ అమ్మాయి కూడా అత్తగారింట్లో ప్రతిరోజు లలితా పారాయణ చేస్తుందిట. ఆ పదాలు పదే పలకడం వల్ల అంత పెద్ద కష్టం నుంచి ఆ కుటుంబం బయటపడింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. ఏదో ప్రయోగం చేశారు అని పరిహారం చెప్పమని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. ఇలా పారాయణ చేయండి. దుష్ట సంహారం చేయడానికి అన్ని అవతారాలు ఎత్తినటువంటి తల్లి మీ కష్టం తీర్చదా? నమ్ముకుంటే, నమ్మకము ఉంటే ఇంతకన్నా గొప్ప పరిష్కారం లేదు. ఎవరైతే లలితా పారాయణ ప్రతిరోజు కూడా చేస్తారో వారి కష్టం అంటూ కూడా లేకుండా చేస్తుంది అమ్మవారు. అందరూ కూడా ప్రతిరోజు లలితా పారాయణ చేయండి. అమ్మవారి కృపకు పాత్రలు కండి. దేవి భాగవతంలోని కథలను గురించి తెలుసుకుందాము. జగన్మాత మహిషాసురుణ్ణి సంహరించిన తర్వాత వ్యాస మహర్షిని జనమజేయుడు ఇలా అడుగుతూ ఉన్నాడు. వ్యాస మహర్షి, నీ ముఖపద్మం నుంచి జాలువారుతూ ఉన్నటువంటి దేవి మహత్య అమృతాన్ని ఎంత విన్నా కూడా ఎవరికీ తనివి తీరదు. ఇంకా ఇంకా ఆస్వాదించాలి అనిపిస్తుంది. జగన్మాత అదృశ్యమయ్యాక దేవతలు ఏమి చేశారో తెలుసుకోవాలని ఉంది. సజ్జన సంరక్షణ కోసం కంకణం కట్టుకుని ఉన్న మహాదేవిని అర్చించకపోవడం కన్నా కృతజ్ఞత ఉండదు. కనుక ఈ జన్మలో రాజ్యాలు ఏలుతూ ఉన్నటువంటి మహారాజులంతా కూడా జన్మలో జగన్మాతను అర్చించిన వారే అయ్యుంటారు. లేకపోతే వారికి ఈ భోగాలు దక్కవు. మానుష జన్మ ఎత్తి అమ్మవారిని అర్చించకపోతే రోగాలు రుష్టులతో ఈ లోకంలో నరకయాతనలు అనుభవిస్తారు. అందుచేత ఓ సత్యవతేయ, అంబికా చరిత్రను నాకు ఇంకా తెలియజేయి. మహిషాసురుణ్ణి సంహరించి దేవతల స్థుతులను అందుకున్నాక మహాదేవి ఎక్కడికి వెళ్ళింది, అంతర్ధానం చెందింది అన్నావు. అంటే స్వర్గలోకానికి వెళ్ళిందా, మృత్యులోకానికి వెళ్ళిందా, వైకుంఠానికి వెళ్ళిందా, హిమాలయాలకు వెళ్ళిందా, ఏమయ్యింది? దేవతలు అటుపైని ఏమి చేశారు? ఈ విశేషాలన్నీ దయచేసి తెలియజేయండి అని అడిగాడు జనమజేయుడు. వ్యాస మహర్షి జనమజేయుడి సందేహాలు సమంజసమైనవే అని అనిపించి వ్యాసుడు సమాధానాలు ఇలా చెప్పాడు. జనమజయ్య, ఆరంభంలోనే నీకు చెప్పాను. మణిద్వీపం అని ఒక మనోహర స్థావరం ఉంది. మహాదేవికి ప్రియమైన క్రీడా స్థానము. ఎప్పుడూ కూడా అక్కడే విహరిస్తూ ఉంటుంది. బ్రహ్మరుద్ర మహావిష్ణువులు అక్కడికి వెళ్ళి స్త్రీ రూపాలు పొందిన కథ చెప్పాను కదా. పురుష రూపాలను పొంది తమ తమ నిలవలకు వచ్చి తమకు ఇచ్చినటువంటి పనులను నిర్వర్తిస్తూ ఉన్నారని కూడా చెప్పాను. అదిగో ఆ సముద్రం మధ్యంలో ఉన్న మణిద్వీపంలో వివిధ రూపాల్లో జగదంబిక విహరిస్తూ ఉంటుంది. అక్కడే తిరిగి వెళ్ళిపోతుంది. దేవతలు సూర్యవంశోద్భవుడైనటువంటి శత్రుఘ్నుణ్ణి భూగోళానికి అధిపతిని చేశారు. అతడు సర్వలక్షణ సంపన్నుడు. అతనిని మహిషుడి సింహాసనం మీద కూర్చోబెట్టి భూగోళాన్ని పరిపాలించే బాధ్యతలు అప్పగించి దేవతలందరూ కూడా తమ తమ వాహనాలు అధిరోహించి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. శత్రుఘ్నుడు ధర్మబద్ధంగా పరిపాలన సాగించాడు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉన్నారు. సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. భూదేవి పంటలు సమృద్ధిగా అందిస్తుంది. చెట్లు చేమలు ఫలపుష్పాలతో కళకళలాడుతూ ఉన్నాయి. గోవులు క్షీరరాశుల్ని అందిస్తూ ఉన్నాయి.
నదులు వరదలతో దారి తప్పి గ్రామాలను ముచ్చివేయకుండా స్వచ్ఛ శీతోదకాలతో జలవిహంగాల కలకలరావాలతో ప్రకాశంగా ప్రవహిస్తూ ఉన్నాయి. బ్రాహ్మణులు వేదతత్వజ్ఞులై లోక కళ్యాణం కోసము యజ్ఞ యాగాదులు కూడా నిర్విఘ్నంగా నిర్వహిస్తూ ఉన్నారు. క్షత్రియులు శాస్త్ర విద్యా ప్రావీణులై దాన దయాత్పరులై ప్రజారక్షణ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తూ ఉన్నారు. సామంతరాజులందరూ కూడా న్యాయం తప్పకుండా నిగ్రహంతో పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఆగ్రహించకుండా పంచభూతాలు కూడా భావంతో సహకరిస్తూ ఉన్నాయి. కోశాలు ధన సమృద్ధితో, గోష్ఠాలు ఆలమందతో కుశలంగా ఉన్నాయి. ఇలా ప్రజలందరూ కూడా దేవి భక్తి తత్పరులై పరస్పర గౌరవాదులతో ధర్మతత్పరులై వర్తిల్లుతూ ఉన్నారు. ఏ ప్రాంతంలో చూసినా కూడా, ఏ గ్రామంలో చూసినా యజ్ఞయాగాదులు, మండపాలు మనోహరంగా దర్శనమిస్తూ ఉన్నాయి. స్త్రీలు శీలవతులై, సత్యవతులై, పవిత్రతలై అందరి మన్ననలు కూడా పొందుతూ ఉన్నారు. బిడ్డలు విద్యా వినయ వివేక సంపన్నులై పితృభక్తి పరాయణులై ధర్మ మార్గాన ప్రయాణిస్తూ ఉన్నారు. భూలోకంలో ఎక్కడా కూడా అన్యాయం కానీ, అధర్మం కానీ, అక్రమం కానీ మచ్చుకైనా కూడా కనిపించడం లేదు. వేదశాస్త్ర చర్చలు తప్ప వృధా వాదాలు వినిపించడం లేదు. దైన్యము, కలహము, అశుభము, అకాల మరణము లాంటివి ప్రజలకు జరగని విషయాలయ్యాయి. ఇలా అందరూ కూడా హాయిగా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. మిత్రులు విడిపోవడం కానీ, ఆపదల పాలు కావడం కానీ లేనే లేదు. అనావృష్టి లేదు, దుర్భిక్షము లేదు, అంటువ్యాధులు, అనారోగ్యాలు లేవు, పరస్పర మాత్సర్యాలు లేవు, విరోధాలు లేవు. స్త్రీ పురుషులు సమాన గౌరవంతో, నీతి తప్పని ప్రవర్తనతో స్వర్గంలో దేవతల్లాగా సుఖంగా ఆరోగ్యంగా జీవిస్తూ ఉన్నారు. చోరులు, వంచకులు, పాషండులు, కారులు అంటే లోపులు, వేదద్వేషులు, పాపాచారులు అనేవారు లేనే లేరు. అందరూ కూడా ధర్మరతులు, అందరూ సత్యసంధులు, అందరూ కూడా వర్తనులు. గుణాలను బట్టి, సత్వ రజో తమో గుణాలను బట్టి బ్రాహ్మణులలో 3 శ్రేణులు ఏర్పడ్డాయి. అందరూ కూడా వేదవేత్తలే కానీ అప్రతిగ్రహము నియమంగా నుంచి ఏది దానంగా స్వీకరించకపోవడము, శాంతచిత్తులై దయామయులై జీవిస్తూ పశుహింస లేని యజ్ఞాలను నిర్వహిస్తూ అధ్యయనము అనేవి 3 తమకు పనులుగా కాలాన్ని సద్వినియోగం చేసుకునేవారు. సాత్వికులు, ఇక రాజసులు ఉన్నారు. వీరు క్షత్రియులకు పురోహితులై విధానంగా మాంసభక్షకులై జీవిక సాగిస్తూ ఉంటారు. వేదాధ్యయనము, అధ్యాపనము, దానము, ప్రతిగ్రహము ఇవి వీరి షట్కర్మలు. తామసులది 3వ కోవ. రాగద్వేషాలు, క్రోధ లోభాలు వీరి గుణాలు. ఏదో కొద్దిగా వేదం చెప్పుకొని రాజాస్థానంలో ఉద్యోగులై జీవనం సాగిస్తూ ఉంటారు. కృషి, వాణిజ్యము, పశుపాలన ఇత్యాదులను అద్భుతంగా నిర్వహిస్తూ వైశ్యులు రాజకోశాలను నింపుతూ ఉన్నారు. ధనము సమృద్ధిగా చేకూరుతుంది కదా అని ప్రజల్లో ఏ ఒక్కరూ కూడా మిడిసిపడటం లేదు. జనమజయ శత్రుఘ్నుడి పరిపాలన ఇలా సాగుతూ ఉంది. మహిషాసురుడి పాలనలో పడిన కష్టాలను అన్నింటినీ కూడా ప్రజలు మర్చిపోయారు. అమ్మవారిని ఆరాధించడంలో అందరూ కూడా అపారంగా మనశ్శాంతిని పొందుతూ ఉన్నారు. సర్వపాప వినాశకము, శాంతి సౌఖ్యప్రదము అయినటువంటి దేవీ మహత్యాన్ని మరింతగా ఆస్వాదించాలని కోరుకుంటున్నావు కదా, ఆలకించు చెబుతాను. నిశుంభులు అని 2 రాక్షస సోదరులు ఉండేవారు. బలాఢ్యులు, పురుషులకు అవధ్యులు, పీడకులు, దురాచారులు, మదోన్మత్తులు, లోకకంటకులు, అపార దానవసేన సమేతులు. వీరిద్దరినీ కూడా మహాఘోర సంగ్రామంలో జగన్మాత సంహరించింది. చండాముండులు, రక్తబీజ, ధూమ్రాక్షులు అనే మహాక్రూర రాక్షసులను కూడా అదే యుద్ధంలో మట్టుపెట్టింది. లోకాలను రక్షించింది. సకల దేవతలతోనూ సకల మానవులతోనూ సంస్తుతులు అందుకుంది. వ్యాస మహర్షి ఇలా చెప్తూ ఉంటే జనమజయుడు ఇలా అంటూ ఉన్నాడు. వ్యాస మహర్షి, నువ్వు ఇలా సంగ్రహంగా చెప్పేస్తే నాకు తృప్తి కలదు. ఎవరు ఈ శుంభ నిశుంభులు మహాబలవంతులు ఎలా అయ్యారు? మహిషాసురుడికి లాగానే వీరికి స్త్రీవధత్వము ఎలా ప్రాప్తించింది? ఏమి తపస్సు చేశారు? ఎవరైనా వరాలు ఇచ్చారా? కట్టుకడపటికి ఎలా మరణించారు?
ఇవన్నీ కూడా సవిస్తరంగా చెప్పింది నా కుతూహలానికి సంతృప్తిని కలిగించు అని అడగగా, వ్యాస మహర్షి జనమేజయ, నువ్వు ఇలా అడుగుతావని తెలుసు, అందుకే సవిస్తరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఒక దివ్య కథ, సర్వపాప ప్రణాశిని దేవి చరిత్రము, సర్వార్థ ఫలప్రదము శుభప్రదము చెబుతున్నాను, ఆలకించు అని. పూర్వకాలంలో శుంభ నిశుంభులు అని ఈ భూగోళం మీద ఇద్దరు రాక్షసులు ఉండేవారు. పాతాళం నుంచి భూగోళానికి వచ్చారు. ఇద్దరూ కూడా శుభదర్శనులే, యవ్వనంలో ఉన్నారు. కానీ సాంసారిక సుఖాల వైపు వెళ్ళక ఇంద్రియాలను నిగ్రహించుకొని గొప్ప తపస్సు చేశారు. ఎన్నో దకాలను త్యజించి పరమ పావనమైన పుష్కర క్షేత్రంలో యోగ విద్యా ప్రభావంతో వేల సంవత్సరాలు తీవ్ర తపస్సు చేశారు. స్థిరంగా ఒకే యోగాసనంతో చేసిన ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు సంతృప్తి చెందాడు. హంసవాహనంపై బయలుదేరి వారి దగ్గరికి వచ్చారు. వాళ్ళు కళ్ళు మూసుకుని తపస్సు చేసుకుంటూనే ఉన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడే పలకరించారు, శుంభ నిశుంభులారా, ఇక లేవండి, మీ తపస్సులకి సంతృప్తి చెందాను, ఏ వరం కావాలో కోరుకోండి, ఇస్తాను అని అన్నాడు బ్రహ్మదేవుడు. యోగ సమాధి నుంచి దిగి శుంభ నిశుంభులు లేచి నిలబడ్డారు. బ్రహ్మకు ప్రదక్షిణం చేశారు, సాష్టాంగపడ్డారు. నిరాహారం వల్ల నీరసించిన కంఠస్వరంతో బ్రహ్మదేవుణ్ణి స్తుతించారు. చతుర్వదన, తపస్సులకి నువ్వు సంతృప్తి చెందితే మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించు. ఈ లోకంలో ఏ జీవికైనా మరణాన్ని మించిన భయం ఏముంది? ఆ భయాన్ని తొలగించుకోవడం కోసము ఈ వరాన్ని అడుగుతూ ఉన్నాము కనుక వెంటనే మా కోరిక తీర్చి మరణ భయాన్ని తొలగించు అని అన్నారు. ఈ అభ్యర్థనకు చతుర్ముఖుడు ఆశ్చర్యపోయాడు. శుంభ నిశుంభులారా, ఇదెక్కడి వైపరీత్యము? మీరు అడగదగినదేనా ఇది? నాకు మాత్రము ఇవ్వదగినది కాదు. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. ఇది విశ్వకర్త చేసినటువంటి నియమము, సృష్టి ఆది నుంచి కూడా అమలులో ఉన్న నియమము కనుక దీన్ని తప్పించడము నా వల్ల కాదు. పుట్టిన ప్రతి ప్రాణి కూడా ఎప్పటికో అప్పటికి గిట్టకవలసిందే, అందుచేత మరొకటి ఏదైనా కోరుకోండి అని అన్నాడు. శుంభ నిశుంభులు ఆలోచనలో పడ్డారు, పరస్పరము చర్చించుకున్నారు. ఇక ఒక నిర్ణయానికి వచ్చి బ్రహ్మదేవుడి పాదాలపై పడ్డారు. సృష్టికర్త, సరే, నువ్వన్నట్లయితే మరొకటి అడుగుతూ ఉన్నాము, ప్రసాదించు. అమరుల చేతిలో గాని, మానవుల చేతిలో గాని, జంతువుల చేతిలో గాని, పక్షుల చేతిలో గాని, ఏ పురుషజాతి చేతిలోనూ కూడా మేము మరణించకుండా వరం ప్రసాదించు. ఆడజాతికి మేము భయపడము, అబలలు మా ముందు నిలవలేరు, అందుచేత పురుషజాతి వల్ల మాకు ప్రాణాపాయం లేకుండా అనుగ్రహించు చాలు అని అన్నారు. బ్రహ్మదేవుడు సరే అన్నాడు. హంసపై ఎక్కి మాయమైపోయాడు. అప్పుడు శుంభ నిశుంభులు తమ పాతాళానికి తిరిగి వెళ్లారు. పురోహితుడు భృగు మహర్షికి విషయం విన్నవించారు. అతడు ఒక శుభముహూర్తాన బంగారు సింహాసనం చేయించి వీరిలో జ్యేష్ఠుడు కనుక శుంభుడికి పట్టాభిషేకం జరిపించాడు. సర్వ దానవ సామ్రాజ్యానికి శుంభుడు ప్రభు అయ్యాడు. అలా ఆనందించి సేవించడానికి ఎందరెందరో దానవ మహావీరులు వచ్చారు, సమైక్యాన్ని ప్రకటించారు. వీరాది వీరులు, అపూర్వ సహోదరులు అయిన చండాముండులు, ధూమ్రలోచనుడు, రక్తబీజుడు మహాసైన్య సమేతులై తరలివచ్చి దానవ చక్రవర్తి శుంభుడికి తమ మద్దతును ప్రకటించారు. అతడి పక్షాన నిలబడి శత్రువులతో యుద్ధాలు చేయడానికి ప్రతిజ్ఞలు వహించారు. జనమజయ, వీరిలో రక్తబీజుడిది ఒక విచిత్రమైన జన్మ. రణరంగంలో ఆయుధం తగిలి అతడి శరీరం నుంచి నేలకు రాలిపడిన ప్రతి నెత్తుటి బొట్టు నుంచి వందలు వేలుగా రక్తబీజులు ఆవిర్భవిస్తారు. అదే రూపము, అదే బలము, అదే ఆయుధంతో ఆవిర్భవిస్తారు. అదే పరాక్రమంతో అంతమంది కూడా శత్రువులతో యుద్ధం చేస్తారు. అందుచేత సంగ్రామంలో ఈ రక్తబీజుడు అత్యంత దుర్జయుడు. ఇలాంటి దానవ వీరులు కోటాను కోట్లుగా వచ్చి శుంభుడికి సేవకులయ్యారు. శుంభ నిశుంభులకు భూగోళమంతా కూడా స్వాధీనమైంది. ఇక స్వర్గమే స్వాధీనం కావాలి. ఇలా శుంభుడు సేనా సమేతుడై వెళ్ళి ఇంద్రుడి మీద యుద్ధాన్ని ప్రకటించారు. అప్పుడు దిక్పాలకులను వెంట నడుచుకుంటూ వజ్రపాణి ధీటుగా ఎదిరించి నిలబడ్డాడు. ఇలా ఘోర సంగ్రామం జరిగింది. అప్పుడు ఇంద్రుడు
తన శతకోటిని అంటే వజ్రాయుధం గురి చూసి విసిరాడు. అది సరాసరి వెళ్ళి శుంభుడి గుండెలకు బలంగా తగిలింది. వాడు ఆ దెబ్బకు మూర్ఛపోయాడు. అప్పుడు రథం నుంచి నేలకు ఒరిగిపోయాడు. రాక్షస సైన్యం అంతా కూడా కకావికలమయ్యింది. ఈ దుర్వార్త తెలియగానే అతి క్రుద్ధుడై శంభుడు స్వయంగా రణరంగానికి పరుగు పరుగున వచ్చాడు. వస్తూనే చండ ప్రచండంగా శరవర్షాన్ని కురిపించాడు. అమర సైనికులు దూది పింజల్లాగా అందరూ కూడా ఎగిరిపోయారు. ఇంద్రుడితో సహా దిక్పాలకులంతా కూడా ఓడిపోయారు. అప్పుడు శుంభుడు విజయ గర్వంతో వికటాట్టహాసం చేస్తూ వెళ్ళి ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించాడు. కల్పవృక్షాలు, నందనవనము, కామధేనుతో సహా సమస్త దేవలోకాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. మహర్షులు చేసే యజ్ఞాలలో హవిర్భావాలను కైవసం చేసుకున్నాడు. సుధాపానం చేసి సుఖపారవశంలో మునిగి తేలాడు. దిక్పాలకులనందరినీ కూడా పారద్రోలాడు. హతశేషులై మిగిలిన దేవతలు అడవులకు పారిపోయి తలదాచుకున్నారు. నిరాధారులుగా, నిరాయుధులుగా, తేజస్కులుగా అయిపోయారు. కొండ గుహలలో బిక్కు బిక్కుమంటూ కూడా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అయితే ఒకప్పుడు మహాభోగాలు అనుభవించి ఇప్పుడు ఇలా చీకులయ్యారు. లోకపాలకులని ఖ్యాతి గడించి అమర సుఖాలను అనుభవించిన వారు ఇప్పుడు కొండల్లో, కోనల్లో, నదీ తీరాల్లో కష్టాలు చవిచూస్తూ ఉన్నారు. జనమజయ్య, దైవాధీనాలు కదా, ఎప్పుడు ఎవరిని వరిస్తాయో, ఎవరిని త్యజిస్తాయో ఊహించడం చాలా కష్టం సుమా. బలవంతులు, ధనవంతులు, జ్ఞానవంతులు అయితేనేమి ఈవేళ దైన్యాన్ని అనుభవిస్తూ ఉన్నారు. కాలమహిమ అటువంటిది. జనమజయ్య, ఈ కాలమహిమ చిత్రాతి విచిత్రంగా ఉంటుంది. ఒకడిని ఒకప్పుడు మహారాజును చేస్తుంది. అంతలోనే అతడినే భిక్షువుగా చేస్తూ ఉంటుంది. బంటవుతాడు, బంటు రాజవుతాడు. దాత యాచకుడవుతాడు. బలవంతుడు బలహీనుడవుతాడు. పండితుడు అజ్ఞాని అవుతాడు. మహాశూరుడు మహాబీరు అవుతాడు. యజ్ఞాలు చేసి సంపాదించుకున్నటువంటి ఇంద్ర పదవిని ఈనాడు కోల్పోయి శచీపతి అడవుల పాలయ్యాడు. కాలమే ధర్మిష్ఠుణ్ణి చేస్తుంది. మళ్ళీ అదే కాలము అదే మనిషిని పాపిష్ఠుణ్ణి, అజ్ఞాన్ని చేస్తుంది. ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. కాలమహిమ అటువంటిది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకే ఇటువంటి కష్టాలు తప్పలేదు. విష్ణుమూర్తి జన్మ ఎత్తాడు. మహాశివుడు పుర్రె చేతబట్టి భిక్షాటనం చేస్తాడు. కాలమే అన్ని వేళలా కూడా అందరికన్నా బలీయంగా ఉంటుంది. జనమజయ్య, శుంభుడు స్వర్గ సామ్రాజ్యాన్ని ఆక్రమించి 1000 ఏళ్లు గడిచింది. అడవుల్లో జీవిస్తూ ఉన్నటువంటి దేవతలంతా కూడా క్రమక్రమంగా సంఘటితులయ్యారు. బృహస్పతిని సలహా అడిగారు. మన రాజ్యాలన్నీ కూడా, మన భోగాలను తిరిగి పొందటానికి ఏదైనా ఉపాయం చెప్పమని అడిగారు. అప్పుడు వేదమంత్రాలను సరిగ్గా పఠిస్తే వాంఛితాలు నెరవేరుతాయి అంటారు కదా. కోరికలను తీర్చే యజ్ఞాలు, యాగాలు ఉన్నాయి అంటారు కదా. అవన్నీ కూడా నీకు తెలుసు. నీకు మాత్రమే తెలుసు కనుక గురుత్తమ, మా కోసము అవన్నీ జపించు. శత్రు వినాశనానికి ఏమేమి చేయబడ్డాయో అవన్నీ కూడా చెయ్యి. విధి విధానంగా చెయ్యి. వినాశనానికి అవసరమైనటువంటి అభిచారాలు అన్నీ కూడా నిర్వర్తించు. ఇంద్రాదుల నోటి నుంచి ఇటువంటి మాటలు వింటూ ఉంటే బృహస్పతికి నవ్వు వచ్చింది, జాలి వేసింది. మృదువుగా ఇలా పలికాడు. దేవతలారా, వేదమంత్రాలు స్వతంత్రాలు కావు. తాము ఫలాలను ఇవ్వవు. ఫలాలు ఎప్పుడూ కూడా దైవాధీనాలే. మంత్రాలకు అధిదేవతలు మీరే కష్టాల పాలయ్యారు. ఇది కాలమహిమ. దీనికి విరుగుడు నేనేమి చెయ్యగలను? ముఖ్యులైన ఇంద్రాగ్ని వరుణులే కడగండ్ల పాలైతే ఇక మీరు ఏ యజ్ఞాలు చేస్తారు? నేనేమి చేయిస్తాను? ప్రతిక్రియ ఏదీ కూడా నాకు తోచడం లేదు. జరగవలసింది జరగడమే, మనం అనుభవించడమే. ప్రతి కష్టానికి ఏదో ఒక తరుణోపాయం ఉంటుంది అని శిష్టులు చెబుతూ ఉన్నారు. దైవమే బలీయమని మరికొందరు అంటూ ఉన్నారు. కనుక ఈ ఉపాయవాదులు దైవాన్ని నిరర్థకమని నిరసిస్తారు. ఇవి రెండూ కూడా కలిసినప్పుడే కార్యసిద్ధి కలుగుతుంది అని నా అభిప్రాయము. కేవలము దైవాన్ని నమ్మి ఊరుకోకూడదు. స్వబుద్ధితో ఉపాయము కూడా ఆలోచించాలి. బాగా ఆలోచించి ఒక మాట చెబుతూ ఉన్నాను, శ్రద్ధగా ఆలకించండి. మీకు తెలిసిందే కానీ ఇంతకాలము భోగాలలో మునిగి తేలుతూ మర్చిపోయినట్టు ఉన్నారు.
పూర్వకాలంలో ఒకప్పుడు ఆదిపరాశక్తి మహిషాసురుని సంహరించింది గుర్తుందా? అప్పుడు మీరంతా కూడా ఆ మహాలక్ష్మిని బహువిధాలుగా స్తుతించారు. అప్పుడు ఆవిడ సంతోషించి మీకు ఒక వరాన్ని ఇచ్చింది. మీరు చుట్టుకోలేని మహాపదలు మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు నన్ను ఒక్కసారి స్మరించండి, నేను వచ్చి మీ కష్టాలు తీరుస్తాను అని అభయం ఇచ్చింది. గుర్తుకు వచ్చిందా? అందుచేత మీరంతా కూడా వెంటనే బయలుదేరి హిమాలయ శిఖరానికి వెళ్ళండి. ప్రశాంత సుందర ప్రదేశంలో ప్రేమపూర్వకంగా భక్తిమహితంగా చండికను ఆరాధించండి. మీలో మాయాబీజ మంత్రజ్ఞులు ఉన్నారు. ఆ మంత్రాలను పునశ్చరణ చెయ్యండి. యోగశాస్త్రము తెలిసిన వారు కూడా ఉన్నారు కనుక యోగ బలంతో ఉపాసించండి. పరాశక్తి ప్రసన్నురాలవుతుంది. మీ దుఃఖాలు తొలగిపోతాయి, సందేహమే లేదు. కనుక ఆ జగన్మాత హిమశైల శిఖరం మీదనే ఉంటుంది అని విన్నాను. స్తుతించినా పూజించినా కూడా సద్యఫలంగా వాంఛితాలను నెరవేరుస్తుంది ఆ అమ్మవారు. కరుణా స్వరూపిణి. దృఢంగా సంకల్పించుకొని హిమాలయాలకు వెళ్ళండి. కనుక దేవతలారా వెంటనే బయలుదేరండి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఈ విధంగా బృహస్పతి దేవగురువు ఆశీర్వదించి పంపించాడు. అప్పుడు దేవతలందరూ కూడా హిమశిఖరాన్ని చేరుకున్నాడు. దేవీ ధ్యాన పరాయణులయ్యారు. మాయా బీజాక్షర మంత్రాన్ని హృదయంలో జపిస్తూ జగన్మాతకు నమస్కరిస్తూ ఉన్నాడు. స్తోత్రాలు కూడా పఠిస్తూ ఉన్నారు. విశ్వేశ్వరి, మహాదేవి, ఆనందరూపిణి, జన సుఖంకరి, దానవకరి, క్షేమంకరి రూపం ఇది అని నిశ్చయించలేము. నీ నామధేయాల ఇంత అని నిర్ణయించలేము. వేదాలకు కూడా అందని ఆది రూపానివి నువ్వు. సర్వశాస్త్ర స్వరూపవు, సర్వాస్త్ర స్వరూపవు, స్థితి లయకారినివి. స్మృతి, ధృతి, బుద్ధి, జర, పుష్టి, తుష్టి, కాంతి, శాంతి, విద్య, లక్ష్మి, గతి, కీర్తి, మేధ స్వరూపాలు అన్నీ కూడా నువ్వే. ఈ విశ్వానికి పురాణ బీజానివి. దేవతలకు మేలు చేయడానికి నువ్వు ఎప్పుడూ కూడా ఏ రూపంలో అవతరిస్తావో, ఏ పనిని ఎలా నెరవేరుస్తావో ఎవ్వరికీ కూడా తెలియదు. క్షమ, యోగనిద్ర, దయ, వివక్ష అన్నీ కూడా నువ్వే. అలనాడు మహిషాసురుణ్ణి సంహరించి దేవతలందరినీ కూడా రక్షించావు తల్లి. ఇప్పుడు మళ్ళీ అవసరం వచ్చింది. దేవతల పట్ల నీకున్న ప్రేమ అపారమని వేద పురాణ శాస్త్రాలు పదే పదే కీర్తిస్తూ ఉన్నాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది తల్లి? నువ్వు మా జనయిత్రివి కనుక మా పాలన నీ బాధ్యతలు తల్లి. నువ్వు కాదంటే మేము తల్లి లేని బిడ్డలమై తల్లడిల్లిపోతాము. కనుక నీ గుణాలకు, నీ రూపాలకు, నీ నామాలకు అవధులే లేవు. అలాగే సాధు సజ్జనుల పట్ల నీ ప్రేమకు అవధులు లేవు, పరిమితి లేదు. అందుకే రక్షించమని అభ్యర్థిస్తున్నాము తల్లి. భక్తి ప్రపత్తులతో ప్రార్థిస్తూ ఉన్నాము. పాతం లేకుండా, ముష్టిఘాతం లేకుండా, శూల ఖడ్గ శక్తి దండాయుధాలు ఏమీ లేకుండా నువ్వు శత్రువులను చిటికలో సంహరించగలవు. అయినా కూడా లోకోపకారం కోసము ఒక లీలా విలాసంగా రూపాన్ని ధరిస్తావు, ఆయుధాలు ప్రయోగిస్తావు. లేకుండా కార్యోత్పత్తికి జరగదనేది శాశ్వత సత్యము. అనుమానాది ప్రమాణాలతో మేమంతా కూడా తర్కించుకుంటూ ఉంటాము. ఈ విశ్వానికి నువ్వే కర్తవని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సృష్టి స్థితి లయకర్తలని పురాణాలు చెబుతున్నా కూడా ఆ ముగ్గురిని కూడా యుగాదిలో సృష్టించదని నువ్వే కనుక జగన్మాతవు నువ్వే. ఆ త్రిమూర్తులు అలనాడు నిన్ను ఆరాధిస్తే సంతోషించి ముగ్గురికి కూడా 3 శక్తులు ప్రసాదించావు. ఆ శక్తులు నీ రూపాలే. వాటి సాయంతోనే ఈ ముగ్గురు కూడా తమ విధులను నిర్వహించగలుగుతూ ఉన్నారు. యతీశ్వరులమని చెప్పుకుంటూ లోకుల చేత పాదపూజలు అందుకుంటున్నవారు నిజంగా నిన్ను ఉపాసించకపోతే వారు యతులు కాదు, వట్టి మందమతులు. నువ్వు విశ్వజననివి, పరావిద్యపు వాంఛాప్రదవు, ముక్తిప్రదవు. రాదులే నిన్ను సేవిస్తూ ఉన్నారు, దేవదానవులు నిన్ను అర్చిస్తూ ఉన్నారు. అటువంటి నీ దివ్య చరణారవిందాలను ధ్యానించని అల్పబుద్ధులను ఏమనాలి? విధివంచితులు అంటే వీరుగాక వేరెవరు? నీ అంశావతారమైనటువంటి లక్ష్మీదేవి పాద పంకజాలకు శ్రీ మహావిష్ణువు స్వయంగా పారాణి దిద్దుతూ ఉంటాడు. త్రినేత్రుడైన శంకరుడు పార్వతి పాదాంబుజ రేణువులను శిరసా వహిస్తూ ఉంటాడు. అటువంటిది నీ పాదాలను
భజించని మానవ మాత్రుడి గురించి ఏమి చెప్పమంటావు? విరాగులై సంసారాలను విడిచిపెట్టి తపస్సులు చేపట్టిన మునీశ్వరులు సైతము నీ పాదపద్మాలను ఆరాధిస్తూ ఉన్నారు. జగన్మాత ఒకటి మాత్రం ఖాయము, సంసార కూపపతులైనటువంటి నిన్ను అర్చించని వారు నిజంగా వారికి రోగాలు రొష్టులు తప్ప సుఖాలు ఉండవు. ఈ జన్మలో కట్టెలు అమ్ముకుంటూనో గాదము అమ్ముకుంటూనో మహాదరిద్రము అనుభవిస్తూ ఉన్న వారంతా కూడా క్రిందటి జన్మలో జగన్మాతను అర్చించని వారిని నిర్ధారణగా చెప్పవచ్చును. జనమజేయ సకల దేవతలు కూడా సామూహిక దీక్షగా ఇలా స్తుతిస్తూ ఉంటే కరుణామయి హృదయము కరగకుండా ఉంటుందా? రూపయవన సంపన్నంగా ప్రత్యక్షమైంది. దివ్య సుందర వస్త్రాలు ధరించి దివ్య సుందర భూషణాలు అలంకరించుకుంది. దివ్య సుందర మాలికలు ముడుచుకుంది. దివ్య చందన చర్చ ఉంది. జగన్మోహన లావణ్యంతో సర్వలక్షణ లక్షిత రూపవైభవంతో ఆ అద్వితీయ స్వరూపిణి దేవతలకు దర్శనం అనుగ్రహించింది. గంగానదిలో స్నానానికలు హిమగిరి పైనుంచి వెలువడి వచ్చింది. వచ్చి ఆ విశ్వమోహన మోహిని తన మేఘ గంభీరం కంఠధ్వనితో కోకిలలాగా దేవతలను ఇలా పలకరించింది. దేవతలారా, ఏమిటి ఇంతగా స్తుతిస్తూ ఉన్నారు? మళ్ళీ ఏమి ప్రమాదం వచ్చింది? అందరూ చింతావిష్టులై కనబడుతూ ఉన్నారు. కారణం ఏమిటి? నేనేమి చెయ్యాలి చెప్పండి అని ఆ దివ్య రూప సౌందర్యానికి సమ్మోహితులై దేవతలు ఈ పలకరింపుతోనే తేరుకున్నారు. ఓ విశ్వేశి, కరుణారాశి, కాపాడు తల్లి, కాపాడు. రాక్షసులు పెట్టే బాధలు పడలేకపోతూ ఉన్నాము. నిన్ను శరణు వేడుతూ ఉన్నాము. పూర్వము ఒకప్పుడు నువ్వు మహిషాసురుణ్ణి సంహరించి మాకు ఒక వరాన్ని ఇచ్చావు. మహా ఆపదలు చుట్టుముట్టినప్పుడు నన్ను స్మరించండి, వెంటనే వచ్చి తీరుస్తాను, రక్షిస్తాను అన్నావు. ఆ ధైర్యంతో నిన్ను ఇప్పుడు స్మరించాము. ఎందుకంటే మునిపటి కన్నా కూడా పెద్ద ఆపద వచ్చి పడింది తల్లి మాకు. శుంభ నిశుంభులు అని ఇద్దరు మహారాక్షసులు తయారయ్యారు. ఘోరాతి ఘోరులు, యజ్ఞ విఘ్నకారులు మమ్మల్ని తరిమివేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. వీరు కూడా పురుషులకు అవధ్యులుగా వరం పొందిన వారే. అలా వరం ఇచ్చినది మళ్ళీ బ్రహ్మదేవుడే. వీళ్ళకి సైదోడులు, రక్తబీజ, ముండాది మహావీరులు ఇంకా చాలామంది ఉన్నారు. అందరూ కలిసి మమ్మల్ని ఏడిపించుకు తింటూ ఉన్నారు. కనుక వీళ్ళ దాటి తట్టుకోలేక మేమంతా కూడా చెట్టుకొకరము పుట్టకొకరుగా పారిపోయాము. ఆకులు అలములు తింటూ కాలాన్ని గడుపుతూ ఉన్నాము. కంటి నిండా నిద్రపోయి ఎంత కాలమైందో. నందనవనంలో కల్పవృక్ష ఛాయలలో క్రీడించే మేము ఘోరారణ్యాల్లో తలదాచుకోవలసి వచ్చింది తల్లి. రత్నఖచిత సువర్ణ దివ్య తో నివసించిన మేము చీకటి గుహలలో, కొండ గుహలలో బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నాము. కనుక అమ్మ, మా బాధలు చెప్పుకోము, ఎంతని చెప్పుకోము. అన్నీ ఎరిగిన దానవు. మాకు నువ్వు తప్ప మరొక దిక్కులేదు. కాస్తంత ఉపకారం చేసి పెట్టు తల్లి. మేమింతా కూడా నీ పాదదాసులము, సేవకులము. మాకే కాదు, ఈ జగత్తులో దుఃఖార్తులకు అందరికీ కూడా నువ్వే కదా శరణ్యము. మరోసారి ముల్లోకాలను కూడా రక్షించవలసిన అవసరం ఏర్పడింది. ఇది నీ సృష్టి, ఇది నీ బిడ్డలము. వలసిన అవసరము తల్లిగా నీకు ఉంది కదా తల్లి. పీడకులు, లోకకంటకులు అయిన ఆ దానవులను సంహరించి మా ప్రాణాలు నిలబెట్టు తల్లి. దేవతల దీనాలాపనలు, అభ్యర్థనలను ఆలకించినటువంటి జగదంబిక అభయం ఇచ్చింది. దానవ సంహారం చేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అంది. అప్పుడు అంటూనే ఆ హిమగిరి తనయ తన శరీరం నుంచి మరొక స్త్రీమూర్తిని ఆవిర్భవింపచేసింది. ఆ జగదంబికను కౌశికి అని ముల్లోకాలు కూడా కీర్తించాయి. కౌశికి ఆవిర్భావం అయ్యాక పార్వతీదేవి తన శరీరం రంగును మార్చింది. నల్లని కాటుక రంగులోనికి మారిపోయింది. కాళిక అని సకల దేవతలు కూడా స్తుతించారు. కదిలితే కాలుతుందన్నంత మహాఘోర రూపంలో ఉంది ఆ తల్లి. రాక్షసులను కూడా హడలెత్తించే కారు నలుపు, కాళరాత్రి లాంటి రూపము. కౌశికి రూపములో అంబిక మాత్రము సౌందర్య పరాసీమగానే ఉంది. సర్వభూషణ సంయుక్త లావణ్య రాశి అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడి ఉంది. అప్పుడు నివ్వెరపోయి చూస్తూ ఉన్నటువంటి దేవతలను
మరోసారి పలకరించింది. దేవతలారా, నిర్భయంగా ఉండండి. మీ శత్రువులను సంహరిస్తాను. కర్తవ్యము కర్తవ్యమే. ఇక చూడండి, రణరంగంలో వీరవిహారం చేస్తాను. శుంభ నిశుంభాదులను మట్టుబెట్టి మీకు ఆనందం కలిగిస్తాను అని అంటూనే తన వాహనాన్ని అధిరోహించి కాళికాదేవిని పార్శ్వభాగంలో కూర్చోబెట్టుకుంది. శుంభుడి రాజధానికి చేరుకుంది. రాజధానికి సమీపంలో ఉన్న ఉద్యానవనంలో దిగింది. కాళికను ఎట్ట ఎదుట శ్రోతగా కూర్చోబెట్టుకుని తాను అత్యద్భుతమైన సంగీతాన్ని పాడనారంభించింది. ఆ జగన్మోహన సంగీతానికి చరాచర జగత్తు కూడా పరవశించింది. కోకిలలు సిగ్గుతో తలవంచుకున్నాయి. లేడుకూనలు మేతమాని చెవులు రెక్కించి నిలిచి ఉన్నాయి. పుట్టల్లోని నుంచి పాములు పడగలు బయటికి పెట్టి ఊపుతూ ఉన్నాయి. ఆకాశంలో అదృశ్య రూపాలతో ఉన్న దేవతలు అచ్చమైన నాదానందంతో తొలిసారిగా చవిచూస్తూ ఉన్నారు. ఆ సమయానికి చండాముండాసులిద్దరూ కూడా వ్యాహాళిగా అటువైపుగా వచ్చారు. గానానికి దుష్టులై అప్రయత్నంగా అక్కడికి వచ్చి గానం చేస్తూ ఉన్నటువంటి అంబికామూర్తిని చూశారు. ఎదుట కూర్చున్నటువంటి కాళికాదేవిని చూశారు. ఆ దివ్యగాన సౌందర్యానికి, గాత్ర సౌందర్యానికి ముగ్ధులయ్యారు. ఆశ్చర్యచకితులయ్యారు. పరుగు పరుగున వెళ్ళి తమ ప్రభువు శుంభుణ్ణి సన్నిధిలో వాలారు. వంచి నమస్కరించి మధురాతి మధురంగా పలికారు. దానవరాజా, దివ్యతేజ, హిమాలయాల నుంచి ఒక సుందరాంగి వచ్చింది. కామమోహిని అంటే అతిశయోక్తి కాదు. వాహనాన్ని అధిరోహించి కూర్చుంది. దేవగంధర్వ లోకాలన్నీ కూడా తిరిగిన వాళ్ళమే కదా. ఎక్కడా కూడా ఇంతవరకు ఇలాంటి సౌందర్య రాశిని చూడలేదంటే నమ్ము. కనీసము వినలేదు కూడా. అందానికి తగ్గినట్లే జగన్మోహనంగా సంగీతం పాడుతోంది. లేడికొనలు ఆ మధుర స్వరానికి సమ్మోహితాలై ఆమె చుట్టూ కూడా చేరి నిశ్చేష్టంగా నిలబడి వింటూ ఉన్నాయి. ఈవిడ ఎవరో, ఎవరియో, ఎందుకోసమో ఇక్కడికి వచ్చిందో ఏమిటో తెలుసుకో. నువ్వు పరిగ్రహించడానికి అన్ని విధాలుగా తగిన కామినీమణి అని మాకు అనిపించి పరుగు పరుగున వచ్చి నీకు విన్నవిస్తూ ఉన్నాము. కనుక ఆ కళ్యాణలోచన ఎవరో తెలుసుకొని ఇంటికి ఆహ్వానించి ఇల్లాల్ని చేసుకో. ఇలాంటి నారీమణి మరి దొరకదనుతుంది అని మేము అనుకోము. ఇలా రత్నరాశులన్నీ కూడా కొల్లగొట్టావు. ఈ నారీరత్నం కూడా నీకు దక్కితే శోభాయమానంగా ఉంటుంది. ఐరావతము, ఉచ్చైశ్రవము, పుష్పకము, కుబేరుడి నిధులు, వరుణుడి ఛత్రము, పారిజాతము, కామధేనువు, వరుణపాశము, యమదండము ఇత్యాదులన్నీ కూడా బలాత్కారంగా కైవసం చేసుకున్నావు. నీకు హడలిపోయి సముద్రుడు రత్నరాశులను బహూకరించాడు. వాడిపోని పుష్పమాలికను కానుక పెట్టాడు. సరే, మేనకాది అప్సరసలు నీకు పరిచారికలై ఊడిగమే చేస్తున్నారు. ఇలా సృష్టిలో ఉత్తమోత్తమైనది ప్రతీదీ కూడా బలాత్కారంగానే అయినా నీ అధీనంలోనికి వచ్చింది. మరింకా ఈ కాంతారత్నం కూడా నీకు చేరితే నీ ఐశ్వర్యానికి, శౌర్యానికి పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఇన్నింటినీ దక్కించుకున్నవాడు ఎవడూ కూడా ఈమెను విడిచిపెట్టడు. ఇప్పటి వరకు కూడా నీ ఇంటిలో ఉన్న రత్నాల కన్నింటికి కూడా ఈమె రాకతో సార్థక్యము చేకూరుతుంది. లేదంటే అవి రత్నాల వంటివి అయిపోతాయి. అంతటి కన్యారత్నము ఈవిడ. కనీ విని ఎరుగని సౌందర్యము. గట్టిగా ప్రయత్నించి సొంతం చేసుకో. మధురంగా, మధురాక్షరంగా చండాముండలు చెప్పే వార్త విశేషాలని కులాసాగా ఆలకించాడు శుంభుడు. ముఖం వికసించింది. సన్నిధిలో ఉన్న సుగ్రీవుణ్ణి ఆజ్ఞాపించాడు. సచివ, సుగ్రీవ దానవ, దౌత్యము నిర్వహించవయ్యా. నువ్వు విచక్షణుడివి, నిపుణుడివి. కార్యం సాధించుకురా. అక్కడికి వెళ్ళి ఏది చెప్పాలో, ఎలా చెప్పాలో అలా చెప్పి ఆ కృషోదరి అంతటా తానుగా ఇక్కడికి వచ్చేటట్లు చెయ్యి. నీకు తెలుసుగా, మణుల దగ్గర భేద దండోపాయాలు పనికిరావని, కేవలం సామధానాలే ఉపయోగించాలి అని శృంగార కోవిదులు చెబుతూ ఉన్నారు. భేదోపాయం వల్ల రసాభాసము, దండోపాయం వల్ల రసభంగమును. అందుచేత సుతరాము కూడా పనికిరావు. నీ వంటి నేర్పరులు పూనుకొని సామధానాలను మధుర వాక్యాలతో మిళయిస్తేనే కానీ కామినీమణి ఉంటుందా? జయోస్తు, వెళ్ళిరా అని చెప్పి పంపించాడు. దానవ సుగ్రీవుడు ఆ ఉద్యానవనం చేరుకున్నాడు. సింహవాహనం మీద మూర్తిభవించిన సౌందర్య రాశిని చూశాడు.
సరాసరి వెళ్ళి సాష్టాంగపడ్డాడు. సుకుమారంగా మధురాతి మధురంగా సంభాషించాడు. సుందరవదనారవింద, శుంభుడు అనే దానవ చక్రవర్తిని గురించి ఎప్పుడైనా విన్నావా? సర్వాంగ సుందరుడు, ముల్లోకాలకు అధిపతి, ఇంద్రాది దిక్పాలకులందరినీ కూడా జయించిన శూరుడు, వీరుడును. ఆ మహారాజు పంపితేనే నేను ఇలా దగ్గరికి వచ్చాను. నీ రూప సౌందర్యం గురించి ఆ మహాత్ముడు ఇప్పుడే విన్నాడు. విన్నప్పటి నుంచి మనస్సంతా కూడా నీకే అర్పించి ఉన్నపడిపోతూ ఉన్నాడు. ప్రేమపూర్వకంగా మా దానవ చక్రవర్తి చెప్పమన్న ఒకే ఒక్క మాట చెబుతూ ఉన్నాను, ఆలకించు. నీకు సాష్టాంగపడి మరీ చెబుతున్నాడు సుమా, గ్రహించుకో. నేను త్రిలోకాధిపతిని. యజ్ఞ భాగాలను నేనే స్వీకరిస్తూ ఉన్నాను. స్వర్గలోక సారాన్నంతటినీ కూడా ఇక్కడ ఈ పాతాళంలో కూర్చునే హరించాను. రత్నవిహీనను చేశాను. దేవతల దగ్గరున్నటువంటి విలువైన వస్తువులనన్నింటినీ కూడా బలాత్కారంగా అపహరించి తెచ్చాను. ముల్లోకాల్లోనూ సర్వరత్నాలకు నేనే అధిపతిని. దేవదానవ మానవ జాతులన్నీ కూడా నా చెప్పు చేతుల్లోనే ఉన్నాయి. ఇంతటి మహావీరుణ్ణి అయినా నీ సౌందర్యాది గుణాలను విని ఆకర్షితుడనై నీకు దాసుణ్ణి అయ్యాను. ఏమి చెయ్యమంటావు చెప్పు. నా మనస్సు నీ అధీనమైపోయింది. పంపవరు ఆజ్ఞాపించు. నీ సేవకుణ్ణి నేను. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. అందాల రాసి మన్మధుని బాణాల నుంచి నన్ను కాపాడు. చూపుల చిన్నదాన, ఈ మన్మదార్థుడిని మీద కాసింత దయ చూపించు. నన్ను వరించు. నీ ఇచ్చినట్లు క్రీడించు. సదా సౌభాగ్యవతివై వర్ధిల్లు. మా ప్రభువు సందేశము విన్నావుగా. జాగ్రత్తగా ఆలోచించి ప్రేమగా మధురంగా ఏమి చెబుతావో చెప్పు. అది యథాతథంగా తీసుకువెళ్ళి విన్నవిస్తాను అని ప్రసంగం ముగించాడు సుగ్రీవుడు. అంబిక ముఖం మీద ఒక లేత చిరునవ్వు విసిరింది. సౌమ్యంగా బదులు పలికింది. దానవదూత, శంభుడనే కాదు నిశుంభుడిని కూడా నేను ఎదురుగుదును. ఆ బలశాలులు కదా. నీ ప్రభువు సకల దేవతలను కూడా జయించాడు. సకల శత్రువులను హరించాడు. సర్వ సద్గుణాలకు రాశి, సర్వ సంపదలకు భోక్త, మహాదాత, శూరాధినేత. ఇక రూపంలో అచ్చం మన్మధుడేనట. 23 లక్షణాలు ఉన్నాయట. పైగా దేవమానవ పురుష జాతులకు అవధ్యుడు కౌడానట. అవునా? ఇవన్నీ తెలిసే అంతటి మహావీరుణ్ణి ఒక్కసారి కళ్ళారా చూద్దామనిపించి ఇలా వచ్చాను. నా అంతటా నేనై వచ్చాను. రావద్దు. రత్నం తన శోభను పెంచుకోవడానికి బంగారాన్ని వెతుక్కుంటూ వస్తుంది కదా. సుగ్రీవ, నేను వరాన్వేషణలో బయలుదేరాను. చాలా దూరం నుంచి వచ్చాను. స్వర్గంలో దేవతలందరినీ చూశాను. భూలోకంలో మానవ మహావీరులను చూశాను. గంధర్వ, యక్ష, రాక్షస జాతులను అందరినీ కూడా అవలోకించాను. అందగాళ్ళు చాలామంది కనిపించారు. కానీ అదేమిటో అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. గజగజ వణికిపోతూ ఉన్నారు. ఏమిటా అని ఆరా తీస్తే మీ ప్రభువు శంభుడికి భయపడుతూ ఉన్నారని తెలిసింది. అదిగో అక్కడ మొదటిసారిగా శంభుడి గుణగణాలను గురించి విన్నాను. దర్శించాలి అని అనిపించింది. అందుకు హుటాహుటిన వచ్చాను. దూత, మహానుభావ, వెళ్ళు, మీ ప్రభువుకు చెప్పు. ఎవరూ లేనప్పుడు ఏకాంతంగా మృదుమధురంగా నా సందేశం వినిపించు. ఇదిగో జాగ్రత్తగా విను. యథాతథంగా చెప్పాలి సుమా. గుణ సమారంభ శుంభ, బలవంతుల్లోకెల్లా బలవంతుడవని, సుందరుల్లోకెల్లా సుందరుడవని విన్నాను. దాతవని, సకల దేవత విజేతవని తెలుసుకున్నాను. సర్వ విద్య పారంగతుడవని, సకల సద్గుణ విశారదుడవని గ్రహించాను. ఉన్నత వంశంలో జన్మించావని, దక్షతతో రాజ్యం నిర్మించావని ఆలకించాను. రత్నరాశులను స్వాధీనపరుచుకొని భోగభాగ్యాలను అపారంగా అనుభవిస్తూ ఉన్నావని పరికించాను. అందుకే కోరి కోరి నీ నగరానికి వచ్చాను. నేను వరుణ్ణి వెతుక్కుంటూ ఉన్నాను. ఇంతకాలానికి యోగ్యుడవు దొరికావు. నేనే నీకు తగిన దానను. ఇది నిజము. కాకపోతే నాకు చిన్న నియమం ఉంది. ఇక్కడి దాకా వచ్చి చెప్పకపోవడమేమి, చెప్పేస్తూ ఉన్నాను. అప్పుడు బాల్య చాపల్యం కొద్దీ నేను ఒక ప్రతిజ్ఞ చేశాను. చెలికత్తలందరూ కూడా నన్ను, నా బలాన్ని ప్రశంసిస్తూ ఉంటే ఉబలాటంగా ఉండబట్టలేక రహస్యంగా ప్రతిజ్ఞ చేశాను. అదేమిటి అంటే, అది నాతో బలాక్రమాలతో వచ్చేవాడై రణరంగంలో నన్ను జయించిన వాడినే నేను పెళ్లాడుతాను అని. ఆడపిల్లను కదా, అదొక చాపల్యము.
ఈ ప్రతిజ్ఞకు నా చెలికత్తెలంతా కూడా పరిహసించారు, ఆట పట్టించారు. దానితో నాకు పట్టుదల పెరిగి ప్రతిజ్ఞకు మరింతగా కట్టుబడిపోయాను. వరాన్వేషణలో ఆ దేశము ఈ దేశము తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. నువ్వు మహావీరుడవి, మహాశూరుడవి, మహాబలశాలివి. నా బలమంటావా? ఇదిగో ఈ పాటిది. తెలుసుకునే ఉంటావు. అందుచేత ఇలా వచ్చి స్వబలంతో నన్ను జయించి నా కోరిక తీర్చు. నువ్వు ఒక్కడివే వచ్చినా సరే, తమ్ముడు నిశుంభుడితో కలిసి వచ్చినా సరే, సమరంలో జయించి సుందర నన్ను వివాహం చేసుకో. ఈ విధంగా అంబిక సందేశాన్ని ఆలకించిన సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. ఎంత తెలివి తక్కువ దానివే అన్నట్టు ఒక నవ్వు నవ్వాడు. అమ్మాయి, ఏమిటి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటి ఈ సాహసం? ఆడదాన్ని అనిపించుకున్నావు. ఇంద్రాది దేవతలను ఓడించిన చండశాసనుడితో నీకు తలపడదావా? అతన్ని జయించగలిగిన వాడు ఈ ముల్లోకాల్లోనే లేడు. ఒక నువ్వా? సుందరి, బలాలు తెలుసుకోకుండా ఇలా ఎవరు పడితే వారితో కయ్యానికి కాలు దువ్వకూడదు. సమరాలు గిమరాలు నీకెందుకు గాని? మా ప్రభువు ఏదో నీ మీద మనసు పడ్డాడు. అంగీకరించి వివాహం చేసుకో, సుఖపడు. మూర్ఖంగా పంతాలకి పోవద్దు. నా మాట విను. శుంభుడిని వరించు లేదా నిశుంభుడిని వరించు. శృంగారము సర్వప్రాణి కోటికి ఆనందదాయకమే. అందున నీలాంటి అందగత్తెలకు యువతులకు ఇంకాను. ఇప్పుడు నువ్వు నా వెంట రాకపోతే మా ప్రభువుకి కోపం వస్తుంది. సేవకులను పంపించి నిన్ను బలాత్కారంగా తీసుకుపోతాడు. జుట్టు పట్టుకుని లాక్కుపోతాడు. అసలే రాక్షసులు శుంభుడి సన్నిధిలో పడేస్తారు. అదెంత అవమానమో ఆలోచించు. సిగ్గుని కాపాడుకో. తన్వంగి సాహసాలు చెయ్యకు. గౌరవంగా అడిగాడు, గౌరవంగా పద. గౌరవం తక్కించుకో. యుద్ధం ఎక్కడా, రథ సౌఖ్యం ఎక్కడా? సారాసార వివేకం ఉండవద్దు. నువ్వు ఎంతో అదృష్టం చేసుకున్నావు కనుక ఇలాంటి సువర్ణావకాశం లభించింది. శుభప్రదంగా ఉంటుంది. నా మాట విని శుంభుడినో నిశుంభుడినో వివాహం చేసుకో అనే అంబిక ఇలా అంటుంది. దూత, నువ్వు చెబుతున్నది అంతా వాస్తవమే. అంగీకరిస్తూ ఉన్నాను. శుంభ నిశుంభులు మహావీరులని, మహాక్రూరులని నాకు బాగా ఎరుగుదును. కానీ ఏం చెయ్యను? చిన్నపాటి నా ప్రతిజ్ఞ తీరాలి కదా. లేకపోతే చెలికత్తల్లో నాకు నగుబాటు కాదు, అవమానం కాదు, సిగ్గుచేటు కాదు. అందుచేత శుంభుడు కానీ నిశుంభుడు కానీ ఎవడు బలవత్తరుడైతే వాడే నా భర్త. రమ్మను, నన్ను జయించమను, ప్రాణిగ్రహణము చెయ్యమను. నేనేదో ఆదేశము ఈ దేశము పర్యటిస్తూ యథాలాపంగా వచ్చాను. ఒంటరిదాన్ని, పైగా అబలను. వీరధర్మము ఒకసారి గుర్తు చేసుకుని నాకు యుద్ధం అనుగ్రహించమని మీ ప్రభువుకు విన్నవించు. నా చేతిలో శూలం ఉంది. అది చూసి భయపడేటట్లయితే పాతాళంలోనే ఉండిపోమ్మను. మరింకా బయటికి రావద్దును. స్వర్గాన్ని భూలోకాన్ని వదులుకోమను. సుగ్రీవా, నేను ఏమైపోతానో అనే బెంగ నీకెందుకు గాని? నువ్వు వెంటనే వెళ్ళి నేను చెప్పింది చెప్పినట్లుగా చెప్పు మీ ప్రభువుకి. అతడే ఆలోచించుకుంటాడు. ఏది యుక్తం అనిపిస్తే అదే చేస్తాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే కదా దూతగా నీ ధర్మము. అది చెయ్యి చాలు. మిగతా విషయాలు నీకు అనవసరము. వెళ్ళు, త్వరగా వెళ్ళు అనగానే సుగ్రీవుడు మరింక నోరు మెదపలేదు. హుటాహుటిని శుంభుడిని చేరుకున్నాడు. సాష్టాంగ పడి లేచాడు. ఇలా చెబితే ఏమి కోపం వస్తుందోనని సంశయిస్తూ ఉపోద్ఘాతంతో ప్రారంభించాడు. మా ప్రభు, సత్యము ప్రియకరము అయిన మాట చెప్పాలని పెద్దలంటారు. అందుకని ఆలోచిస్తున్నాను. నిజానికి ఆ రెండు లక్షణాలు కలిసున్న మాట దుర్లభం సుమా. అప్రియం చెబితే అది సత్యమే అయినా ప్రభువులకి కోపం వస్తుంది. పోనీ ప్రియమే చెబుతాము అంటే అది అసత్యమై ఆ తరువాత మీదకి తెస్తుంది. ఈ అబల ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో మరి. ఆవిడ గారి బలం ఏమిటో నాకు ఏమాత్రము గోచరం కావటం లేదు. అంతా గందరగోళంగా ఉంది. వెళ్ళి చూశానా? యుద్ధమో యుద్ధమో అంటుంది. మహాగర్వంగా ఉంది. చాలా కటువుగా మాట్లాడుతుంది. అయినా కూడా నాకెందుకు బాబు? ఆవిడ చెప్పమన్నది చెప్పమన్నట్లుగా చెబుతూ ఉన్నాను. మహాప్రభు ఆలకించు. బాల్యంలో చెలికత్తెల ముందు వినోదం కోసము నా వివాహ విషయమై ఒక ప్రతిజ్ఞ చేశాను. ఎవడు నన్ను యుద్ధంలో జయించి నా గర్వాన్ని వదిలిస్తాడో ఆ సమరబలుడే నేను వివాహం చేసుకుంటాను అని. కాబట్టి నా ప్రతిజ్ఞ వృధా కాకుండా యుద్ధం చేసి
నన్ను జయించి వివాహం చేసుకో అని నీకు విన్నవించమంది ప్రభు. ఆ సుందరాంగి చెప్పమన్నది చెప్పేశాను. ఆ తర్వాత నీ ఇష్టము. ఆవిడ మాత్రము కయ్యానికి కాలు దూవుతుంది. త్రిశూలం ధరించి సింహవాహనం మీద సిద్ధంగా ఉంది. బాగా ఆలోచించి ఏది యోగ్యమో అది చెయ్యండి. ఈ విధంగా సుగ్రీవుడు జంకుతూనే విషయమంతా కూడా విన్నవించాడు. అప్పుడు శంభుడు శ్రద్ధగా విన్నాడు. పక్కనే కూర్చున్నటువంటి నిశుంభుడు కేసి చూశాడు. సోదరా, కర్తవ్యమేమిటో ఆలోచించు. ఒక ఆడది కయ్యానికి రమ్మని కవ్విస్తుంది. నేను వెళ్ళాలా? నువ్వు వెళతావా? అనగా అగ్రజ, నువ్వు వద్దు, నేను వద్దు. ఈ మాత్రం ఆడదానితో యుద్ధానికి మనం కావాలా? ధూమ్రలోచనుని పంపించు, జయించి తీసుకువస్తాడు, వివాహం జరిపిస్తాడు అని అన్నాడు నిశుంభుడు. శుంభుడికి ఈ ఆలోచన నచ్చింది. మహాసైన్యంతో వెళ్ళమని ధూమ్రలోచనుని ఆజ్ఞాపించాడు. ఆ సుందరాంగిని సంహరించకుండా పట్టితెమ్మని మరీ చెప్పాడు. ఆవిడకు సహాయంగా ఏ దేవతలు వచ్చినా ఏ మానవులు వచ్చినా సంహరించు. కూడా ఉన్న కాళికను కూడా మర్దించు. ఆవిడను మాత్రం సంహరించకు, బంధించి తీసుకురా. ఆ సాధ్వి, సుకుమారి, కృషోదరి ప్రయత్నపూర్వకంగా రక్షణీయ, ఇది మాత్రము గుర్తుంచుకో అని చెప్పి పంపించాడు. ధూమ్రలోచనుడు ప్రభువుకు ప్రదక్షిణం చేసి పాదాలకు నమస్కరించాడు. 60,000 మంది అసాధ్య రాక్షస సైన్యంతో బయలుదేరాడు. అందమైన ఉద్యానవనంలో విడిది చేసి సంగీతం పాడుకుంటూ ఉన్నటువంటి అంబికాదేవిని దర్శించాడు. ఆ వృషాభాక్షిని చూస్తూనే వినయంగా నమస్కరించాడు. దేవి, శుంభుడిని విరహంతో పరితపిస్తూ ఉన్నాడు. నీతి తెలిసినవాడు కనుక ముందుగా దూతను పంపించాడు. రసభంగం పనికిరాదని సమోపాయం ప్రయోగించాడు. ఆ దూత నీ నుంచి తిరిగి వచ్చి ఏదేదో చెప్పాడు. మా ప్రభువు ఆశించిన దానికి భిన్నంగా ఉంది నీ సందేశము. అది విన్నాక మరీ చింతాకులుడయ్యాడు. నువ్వు రసమార్గం తెలిసిన దానివే కనుక చెప్తూ ఉన్నాను. శుంభుడు కామమోహితుడై నిన్నే కలవరిస్తూ ఉన్నాడు. బహుశా నువ్వు గర్భంగా చెప్పిన దాన్ని ఆ దూతగాడు సరిగ్గా అర్థం చేసుకోలేదేమో అని అనుకుంటూ ఉన్నాను. ఎవడు నన్ను సంగ్రామంలో జయిస్తాడో ఆ సమబలుడినే అంటూ నువ్వు కఠినంగా పలికావుట కదా. 2 రకాల సంగ్రామాలుంటాయని వాడికి తెలియదు పాపము, అమాయకుడు. శర సంగ్రామము ఒకటి, స్మర సంగ్రామము ఒకటి. ఈ రెండోది నీ వంటి అమోరులతోనూ, ఆ మొదటిది శత్రువీరులతోనూ సముదాత్త సుందరంగా ఉంటాయి. ఒకటి సుఖప్రదము, ఒకటి దుఃఖప్రదమును. ఆ సుందరాంగి నీలాంటి అందగత్తెల మనస్సును తెలుసుకోవడం అందరికీ సాధ్యమవుతుందా? మా ప్రభువు వంటి రసికులకే చెల్లు. అందుకే మహాసైన్యంతో నన్ను పంపించాడు. సగౌరవంగా తీసుకురమ్మన్నాడు. స్మర సంగ్రామ వాంఛ తీరుస్తాడు. త్రిలోకాధిపతి అయిన శంభుడికి పట్టమహేషివై మహాభోగాలను అనుభవించు. నువ్వు కోరుకున్న సంగ్రామంలో అతడు నిన్ను జయిస్తాడు. బాణ విద్యలోనే కాదు, పుష్పబాణ విద్యలోనూ మంచి నేర్పరి. నువ్వు చిత్ర విచిత్రంగా హావాలను ప్రదర్శిస్తే అతడు సమస్థాయిలో భావాలను ప్రకటిస్తాడు. ఆ సంగ్రామంలో ఈ కాళిక మీకు నర్మసాక్షిని అవుతుంది. మందిరంలో సుఖశయ్య మీద నీతో సంగ్రామం చేసి నిన్ను ఓడిస్తాడు. మానినిమని మృదువుగా చెప్పాను, హితవుగా చెప్పాను. మా దానవ అధ్యక్షుడి అభ్యర్థనను మన్నించు. అస్త్రశస్త్రాలతో యుద్ధం కోరుకునేవారు వట్టి మందభాగ్య శిఖామణులు. దానికి నువ్వు తగవు, అది నీకు వద్దు. నువ్వు సురక్షిత వల్లభవు. నీ మృదువైన తాండవంతో పులకింపచేసి మా ప్రభువుకు అశోకత కలిగించు. మద్యం పుక్కిట పట్టి చిలకించి పరచు అని ఆలోచనుని ప్రసంగానికి అంబికాదేవి సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉండిపోయింది. కాళికాదేవి కల్పించుకుంది. ఘాటుగా బదులు పలికింది. దూత విదూషకుడిలాగా నటుడిలాగా మాట్లాడుతూ ఉన్నావు. మధురంగా మాట్లాడుతూ వృధా మనోరథాలు వేస్తూ ఉన్నావు. సేవా సహితుడవై వచ్చావు. ఆ దుర్మార్గుడు పంపితే వచ్చావు. యుద్ధం చెయ్యి, వ్యర్థలాపాలు చాలించు. ఘాతాలతో శుంభానిశుంభులను సంహరించి ఇంకా నీలాంటి నీచులనందరినీ కూడా మట్టుబెట్టి అంబికాదేవి తన నిలయానికి తిరిగి వెళుతుంది. ఈ జగన్మోహినితో మీ మందమతికి వివాహమా? సింహిక ఎంత కామార్త అయితే మాత్రము నక్కను వరిస్తూ ఉందా? ఆడయ్యనుగు గాడిదను కోరుతుందా? తుడా వెళ్ళు, శుంభానిశుంభులకు నా మాటగా చెప్పు. యుద్ధానికి రమ్మను, లేదంటే శరణు వేడుకోమను.
పాతాళంలో దాక్కోమను అనగానే ఈ మాటలు ధూమ్రలోచనుల్లో కోపాగ్నిని రగిల్చాయి. కురూపి, ముందు నిన్ను సంహరించి తర్వాత ఈ అంబికను బంధించి మా ప్రభువు సన్నిధికి తీసుకువెళతాను. కానీ రసభంగం అవుతుంది అని భయపడుతూ ఉన్నాను. అంటే ఈ పాటికే నీ పని చేసుండేవాణ్ణి అని గర్జించాడు. మందమతి, ధనుష్మంతుడెవడూ కూడా ఇలా సంశయించడు. అశక్తుడవై నిన్ను నువ్వు పొగుడుకుంటూ ఉన్నావు. సామర్థ్యమే ఉంటే ధనుస్సు ఎక్కుపెట్టు, శరం సంధించు, సరాసరి యమలోకానికి పోదు గాని. ఈ విధంగా కాళికాదేవి ఆగ్రహోదగ్రంగా మాట్లాడేసరికి ధూమ్రలోచనుడు ధనుస్సు ఎక్కుపెట్టాడు. శరవర్షాన్ని కురిపించాడు. ఆకాశంలో అదృశ్య రూపులై విమానాల్లో కూర్చుని తిలకిస్తూ ఉన్నటువంటి దేవతలు కాళికను జయ జయధ్వానాలతో స్తుతిస్తూ ఉన్నారు. కాళికాదేవి ధూమ్రలోచనుడిపై ధీటుగా బాణాలు కురిపించింది. వివిధ ఆయుధాలతో ఘోరంగా యుద్ధం జరిగింది. ధూమ్రలోచనుడి రథానికి పూంచిన గాడిదలను కాళిక ముందుగా సంహరించి తీవ్ర బాణాలతో రథాన్ని భగ్నం చేసింది. విజయ గర్వంతో వికటాట్టహాసం చేసింది. ఇంతలోకి వాడు మరో రథాన్ని అధిరోహించి క్రోధంతో బగబగలాడుతూ చురకత్తులు విసిరాడు. అప్పుడు కాళికాదేవి వాటన్నింటినీ కూడా మధ్యలోనే ఖండించి అతడి రథానికి ఇరువైపులా కూడా రక్షకులుగా ఉన్న రాక్షసులను సంహరించింది. అతడిని గాడిదలను మట్టుపెట్టింది. వాడి ధనస్సును విసిరివేసింది. దిక్కులు పిక్కటిల్లేలాగా శంఖనాదం చేసింది. అప్పుడు ధూమ్రలోచనుడు సర్వలోహమయమైనటువంటి పరిగను స్వీకరించి కాళయముడిలాగా కాళికాదేవిపైకి లంఘించాడు. కురూపి, కలహప్రియ, ఇప్పుడే నీ అంతు చూస్తాను అంటూ దూసుకువచ్చాడు. అప్పుడు కాళికాదేవి తో హుంకరించింది. ధూమ్రలోచనుడు భస్మమైపోయాడు. రాక్షస సైనికులు భయవిహ్వలులై పలాయనం చిత్తగించారు. అప్పుడు దేవతలంతా కూడా ఆనందం పట్టలేక కాళికాదేవిపై పుష్పవర్షము కురిపించారు. వనంలో రణరంగం భీకరంగా ఉంది. రాక్షసుల కళేబరాలు, గాడిదల శవాలు, తెగిపడిన అవయవాలు, మాంసం ముద్దలు, రక్త ప్రవాహాలు, కాకులు, గద్దలు, డేగలు, రాబందులు, నక్కలు కలహించుకుంటూ ఉన్నటువంటి కోలాహలము. కాళికాంబలు దేశం నుంచి వైదొలగి అల్లంత దూరాన మరొక సమతలంలో విడిది చేసి విజయ సూచకంగా శంఖనాదాన్ని చేశారు. అది శుంభుడి నివాస మందిరంలో ప్రతిధ్వనించింది. అప్పుడు సోదరిద్దరు కూడా వచ్చి చూశారు. క్షతగ్రాత్రులైనటువంటి వస్తున్నటువంటి దానవ సైనికులు కనిపించారు. కొందరిని మంచాలపై మోసుకొస్తున్నారు. ధూమ్రలోచనుడు కనబడలేదు. ఏమయ్యాడు? అంబికను తీసుకురాలేదా ఇంకా అని సేవకులను ప్రశ్నించారు. సేవకులంతా కూడా భయపడుతూ జరిగిన సంగతినంతా కూడా వివరించారు. వినిపిస్తున్నది అంబికా శంఖనాదము. కాళికాదేవి ధూమ్రలోచనుడిని తెరిచింది. మిగిలిన వారిని సింహం పొంటన పెట్టుకుంది. దేవతలు పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చూస్తుంటే మనకేదో మహోపద్రవమే వచ్చినట్లు కనబడుతుంది. జయించడము కష్టమనిపిస్తుంది ప్రభు అని మంత్రులతో చర్చించు. ఒంటరిగా వచ్చిన ఆడది ఇంత చేసింది అంటే ఆశ్చర్యంగా ఉంది. ఏ సైన్యము లేదు, ఏ సహాయము లేదు. నిర్భయంగా నిలబడి యుద్ధం చేస్తుంది. మిమ్మల్ని కయ్యానికి రమ్మని కవ్విస్తుంది. సింహం మీద కూర్చోవడం ఏమిటో విడ్డూరంగా ఉంది. దానవనాథ, సంధి చేసుకోవడమా, యుద్ధానికి దిగడమా తేల్చుకోవలసిన సమయమయ్యింది. బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి. దాని ప్రకారము మా రాక్షస వీరుల మందరము కూడా నడుచుకుంటాము. ఆవిడ దగ్గర సైన్యం లేదు, కానీ దేవతలంతా కూడా అటువైపు ఉన్నట్టే. సమయం వస్తే బయటపడతారు. హరిహరాలు కూడా ఈ రంగంలోనికి దిగుతారు. పాలకులు సేవా సమేతులై ఆకాశంలో అదృశ్య రూపాలతో సర్వసన్నద్ధంగా ఉన్నారని తెలిసింది. గంధర్వ, కిన్నెర, మానవ జాతులంతా కూడా అవసరాన్ని బట్టి నడుం బిగిస్తారు. మా బుద్ధికి ఇవన్నీ తెలుస్తూ ఉన్నాయి. కాళికాదేవిని చూస్తూ ఉంటే ఆవిడకి అసలు ఎవరి సహాయము అవసరం లేదు అనిపిస్తుంది. కేవలము హూంకారంతో ధూమ్రలోచనుడిని భస్మం చేసింది. ఈ చరాచర జగత్తునంతటినీ కూడా చిటికెలో భస్మం చెయ్యగలదు. మన దానవ సమూహము ఏపాటి? మహాప్రభు, నీకు కోపం వస్తే రావచ్చు, కానీ ఈ అనుయాయులుగా ఇది మా కర్తవ్యము. హితాన్ని, సత్యాన్ని మితంగానివై చెప్పడము మా ధర్మము కనుక సాహసించి మనవి చేశాము. మీకు ఏది రుచిస్తే అది చెయ్యండి
ఆజ్ఞాపించండి అనే సేవకుల మాటలు శాంతంగానే ఆలకించాడు శుంభుడు. సోదరుడిని తీసుకుని రహస్య మందిరంలోనికి ప్రవేశించాడు. తమ్ముడు ధూమ్రలోచనుడు మహావీరుడు క్షణంలో బూడిదైపోయాడు. సైనికులు బుగ్గి అయిపోయారు. మదగర్వంతో ఆ మహాతల్లి శంఖనాదం చేస్తుంది. కాలగతి ఏ నిమిషానికి ఎలా మారుతుందో జ్ఞానులకైనా తెలియదు. గడ్డిపోచ ఒక వజ్రాయుధం కావచ్చు, ఒక వజ్రాయుధము గడ్డిపరకైనా కావచ్చు. దైవం అనుకూలించకపోతే బలవంతుడే బలహీనుడవుతాడు. గతి దైవగతి అటువంటిది కనుక సోదర, అందుకే నిన్ను సలహా అడుగుతున్నాను. ఏం చేద్దాము? అంబికాదేవి మనకు అవుతుంది అన్న మాట కల్లా అది వదిలేయి. యుద్ధానికి దిగడమా పారిపోవడమా ఇది ప్రశ్న. త్వరగా తేల్చి చెప్పు. నువ్వు వయస్సులో నాకంటే చిన్నవాడివైనా సంకట పరిస్థితుల్లో నీ బుద్ధి చురుకుగా పనిచేస్తుంది కనుక సలహా చెప్పడంలో పెద్దవాడివే. నువ్వు ఎలా అంటే అలా చేద్దాము అనే అగ్రజ, పలాయనం మనకు యుక్తం కాదు. దుర్గాలలో తలదాచుకోవడము సమంజసం కాదు. యుద్ధమే శ్రేయస్కరము. అదే కర్తవ్యము. సేవా సమేతుడైనై నేనే వెళతాను. ఆ అబలను సంహరించి వస్తాను. దైవం ప్రతికూలించి జరగదానిదే జరిగితే అప్పుడు నువ్వు మరోసారి బాగా ఆలోచించు. ఏదో ఒక నిర్ణయం తీసుకుందువు గాని. అనగానే అయితే తమ్ముడు నువ్వుండు. చండాముండులు ఉన్నారు కదా, వాళ్లను పంపిద్దాము. కుందేలును పట్టుకోవడానికి ఏనుగును పంపకూడదు కదా. చండాముండులు మహావీరులు, కాళికాంబలను వీళ్ళు సరిపోతారు. సంభాషణను ముగించి శుంభానిశుంభులు రహస్య మందిరం నుంచి యువతలికి వచ్చారు. వస్తూనే చండాముండులను యుద్ధానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు. సర్వసేనా సమేతులై సర్వాయుధ సన్నద్ధులై తరలి వెళ్ళండి. మదగర్వితులైన ఆ సిగ్గులేని ఆడవాళ్లనిద్దరినీ సంహరించి రండి. ఎవరిని ప్రాణాలతో పట్టి బంధించి తీసుకురావాల్సిన అవసరం లేదు. అలాంటి ప్రయత్నం ఏమీ చెయ్యకండి. నిర్దాక్షిణ్యంగా మట్టుబెట్టిరండి. ఈ విధంగా శుంభుడి ఆజ్ఞను శిరసావహించి చండాముండులు బయలుదేరారు. భూమి కంపించేటట్లుగా మహాదానవ సైన్యం వారి వెంట నడిచింది. సింహవాహనారూఢను దర్శించారు. పార్శ్వంలోనే కాళికాదేవి కనిపించింది. అమాయకుల్లాగా ముఖాలు పెట్టి సాత్వికంగా పలకరించారు. మహిళామణులారా, శుంభానిశుంభులను గురించి మీకు అట్టే తెలియదనుకుంటాను. దేవేంద్రుణ్ణి మట్టి కరిపించిన మహావీరులు. మీరేమో ఏకాకులు. సింహం ఉంది కదా అని విర్రవిగుతున్నారేమో. ఇలాంటి సింహాలు కోటి వచ్చిన శుంభానిశుంభులను ఏమీ చెయ్యలేవు. వారు అజేయులు. ఈ మాత్రం బుద్ధి చెప్పేందుకు మీకు ఆడామగ ఎవరూ లేరా? దేవతలేమైనా చేపిస్తున్నారేమో. కడపటికి నిరాశ మిగులుతుంది. వినాశనమైపోతారు సుమా. బలాలను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంది. అన్వంగి, 18 బాహువులున్నాయి కదా అని గర్వించకు. అదంతా వ్యర్థము. పనికిరాని భుజాలు, పనికిరాని ఆయుధాలు, శ్రమ తప్ప ఏమిటి ప్రయోజనము? ఐరావతకు కుంభస్థలాన్ని పిడిగుద్దులతో పగలగొట్టిన బలశాలి శుంభుడు. అతడు కోరినట్టు నడుచుకుని సుఖపడు. అనవసరంగా ఆయాసపడకు. హితం చెబుతూ ఉన్నాము. మా మాట విను. విశాలాక్షి, దుఃఖాలు కొని తెచ్చుకోకు. శాస్త్ర విశారదులైనటువంటి పెద్దలు ఇదే చెబుతూ ఉన్నారు. కష్టాలను కడగండ్లను కలిగించే పనుల్ని దూరంగా వదిలివేయమని, సుఖాలను సంతోషాలను కలిగించే పనులను వెంటనే చేపట్టమని. ఓ కోకిల, నువ్వు తెలివైన దానివిలాగానే కనబడుతూ ఉన్నావు. శుంభానిశుంభుల సేనాబలాన్ని అంచనా వేయి. ప్రత్యక్షంగానే చూస్తూ ఉన్నావు కదా. ఊహలు అనవసరము. విజయము సంశయాస్పదమైనప్పుడు ఎవరైనా యుద్ధానికి సాహసిస్తారా? మిమ్మల్ని అడ్డం పెట్టుకుని దేవతలు కసి తీర్చుకోవాలి అనుకుంటే వారి అంచనలకు, నంగనాచి కబుర్లకు మీరు మోసపోకండి. వాళ్ళ స్వార్థము తీరకపోగా మీకు దుఃఖం మిగులుతుంది. పని కోసము జతకట్టే కార్యమిత్రుణ్ణి పరిత్యజించి ధర్మమిత్రుణ్ణి విశ్వసించమన్నారు. దేవతలు ఎప్పుడూ కూడా స్వార్థపరులే, కార్యమిత్రులే. ఇది సత్యము. భువనేశ్వరుడు చతురుడు, సుందరుడు, శూరుడు, కామశాస్త్ర విశారదుడు అయిన శుంభుడిని భర్తగా స్వీకరించు. భువనేశ్వరివి గాని అంతులేని భోగభాగ్యాలు అనుభవిద్దువు గాని. అంబిక, బయలుదేరు. శుంభుడి దగ్గరికి వెళదాం పద. అనగానే జగదంబిక ప్రళయకాల మేఘంలాగా ఒక్కసారి గర్జించింది. కళ్ళ నుంచి నిప్పులు కురుస్తూ ఉన్నాయి. అందుడా,
నీ ప్రేలాపనలు ఇక కట్టిపెట్టు. నయవంచక ఎంత మృదువుగా మాట్లాడుతూ ఉన్నావు. హరిహరాదులను విడిచిపెట్టి మీ శుంభుడిని పతిగా వరించాలా? నేను వరించను. నాకు ఎవడు భర్త కానవసరం లేదు. నాకు భర్తతో పని లేదు. నేను సర్వతంత్ర స్వతంత్రురాల్ని. సకల చరాచర జగత్తుకు నేనే అధినేత్రిని. శుంభ నిశుంభులను చాలా మందినే చూశాను. చాలా మందినే సంహరించాను. ప్రతి యుగంలోనూ మీ దానవులు దేవ బృందాలను పొట్టనబెట్టుకుంటూనే ఉన్నారు. కట్టకడపటికి నా చేతిలో అంతమొందుతూనే ఉన్నారు. ఇప్పుడు మాత్రం కాలమే స్వయంగా వచ్చింది. మీ దానవులను అంతమొందించనుంది. ఏదో రక్షించుకుందామని వృధా ప్రయత్నం చేస్తూ ఉన్నట్టు ఉన్నావు. కానీ అవి ఏవీ సాగవు. నిజంగా వీరుడైతే అయితే కబుర్లు కట్టిపెట్టి యుద్ధం చెయ్యి. నువ్వు మరణించడం తథ్యము. శుంభ నిశుంభుల గొడవ నీకు దేనికి? నీ యుద్ధమేదో నువ్వు చెయ్యి. వీర స్వర్గాన్ని ఆలకించు. నాయకులు, మీ బంధువులు అందరూ వరుసగా మీ వెంట వస్తారు. మరేమీ భయం లేదు. ఒక్క క్షణం వెనుక ముందు అంతే. నువ్వేళ అందరినీ సంహరించడం తథ్యము. చేత పెద్దగా బెంగ పెట్టుకోకు. ముందు నిన్ను, తర్వాత నీ సోదరుణ్ణి, అటుపైని శుంభానిశుంభులను, చివరిలో రక్తబీజుణ్ణి నేను సంహరించే క్రమము. మిగతా దానవీరుల మాటకేమి గాని నాయకుల సంగతి చెప్పాను. నిలబడి యుద్ధం చేస్తావో పారిపోతావో త్వరగా తెలుసుకో. వాగుడు పిరికి పందల లక్షణము. అంబిక ఈ విధంగా మాట్లాడేసరికి చెండాముండులు రెచ్చిపోయారు. ఇద్దరూ ఒక్కసారిగా ధనుష్టంకారం చేశారు. అంబిక శంఖం పూరించింది. సింహము ఒక్కసారి జూలు దులిపి గర్జించింది. ఇలా భీకర సంగ్రామం చెలరేగింది. ప్రచండంగా యుద్ధం సాగుతుంది. ఆకాశమంతా కూడా కర్షకులను భయపెట్టే మిడతల దండులాగా బాణాలు ఆవరించాయి. చంద్రుడికి తోడు ముండు కూడా శరవృష్టి కురిపించాడు. రణరంగాన కృత్రిమంగా కారు చీకట్లు కమ్ముకున్నాయి. అంబికాదేవికి క్రోధంతో ముఖం నల్లబడింది. కన్నులు అరటి పువ్వుల్లాగా ఎర్రబడ్డాయి. నొసటన బ్రుకుటి ఏర్పడింది. ఆ లలాట ఫలకం నుంచి మరొక స్త్రీమూర్తి కాళికగా ఆవిర్భవించింది. పులితోలు చీరగా కట్టుకుని గజచర్మము పైటగా ధరించి పుర్రెలు దండగా గుచ్చి మెడలో వేసుకుంది. రూపం క్రూరాతి క్రూరంగా ఉంది. ఎండిపోయిన దిగుడు బావి లాంటి పొట్ట, ఒక చేతిలో ఖడ్గము, మరొక చేతిలో పాశము ఉన్నాయి. భీషణంగా, భీకరంగా, రౌద్రంగా, కాలరాత్రిలాగా ఉంది. విశాలమైన నోరు, పొడవైన నాలుక, తాచుపాములాగా అది మాటిమాటికి కదులుతోంది. విపులమైన కటి ప్రదేశము ఆవిర్భవించడమే తడువుగా రణరంగంలోనికి సుడిగాల్లాగా ప్రవేశించింది. దానవులను గుంపులు గుంపులుగా పిట్టబట్టి పళ్లతో కొరికి పీల్చి పిప్పి చేస్తుంది. మదగజాలను జయకంటికలతో సహా చేతబట్టి నమిలేస్తుంది. గుర్రాలను, లొట్టిపిట్టలను కూడా తేలికగా భక్షిస్తుంది. రధిక సారథులను సహా పళ్ల మధ్యన పటాలాడిస్తుంది. రెప్పపాటు కాలంలో దానవ మహాసైన్యము సగానికి పైగా తుడిచిపెట్టుకుపోయింది. ఏమి చెయ్యాలో తోచని చంద్రుడు జారిపడిన ఒక రథచక్రాన్ని బలంగా ఎత్తి విసిరాడు. అప్పుడు అంబికాదేవి ఒకే ఒక్క బాణంతో ఆ చక్రాన్ని నుజ్జు చేసేసింది. మరిన్ని బాణాలను గుప్పించింది. తాళలేక చంద్రుడు మూర్ఛిల్లాడు. నేలకు ఒరిగిపోయాడు. చూసినటువంటి మృండు కోపంతో, వీరావేశంతో శరాసారం కురిపించారు. అప్పుడు అంబిక ప్రయోగించిన బాణాలతో అవి గింజల్లాగా రాలిపోయాయి. అర్ధచంద్రాకార బాణంతో ముండుని గుండెల మీద కొట్టింది. అప్పుడు తట్టుకోలేక నేలకు ఒరిగిపోయాడు. రాక్షస పక్షంలో హాహాకారాలు చెలరేగాయి. ఆ ధ్వనికి చంద్రుడు మూర్ఛ తేరాడు. పొడవాటి కథను అందుకున్నాడు. అందుకోవడమే కాళికపైకి విసిరాడు. అది వచ్చి కుడిభుజానికి గట్టిగా గుద్దుకుని నేలకు పడిపోతూ ఉంటే ఎడమ చేతితో పట్టుకుంది. సన్నటి తీగను వంచినట్లుగా ఆ మహాగదను వంచి దూరానికి విసిరేసింది. మంత్రశక్తితో బాణపాశం వేసి చండుని బంధించింది. కాలు చెయ్యి ఆడకుండా చేసింది. ముండు మూర్ఛ తేరాలు. శక్తి ఆయుధాన్ని చేపట్టి కాళిక వైపు రివ్వున దూసుకువచ్చాడు. రానిచ్చి ఒక్కసారిగా బాణపాశంతో బంధించి వేసింది. ఇలా అన్నదమ్ములిద్దరూ కూడా వలలో చిక్కిన కుందేలు పిల్లల్లాగా గిలగిలలాడుతూ ఉన్నారు. కాళికాదేవి పకపకా నవ్వుకుంటూ అంబికను చేరుకుంది. అంబికే, రణయజ్ఞం కోసము 2 పశువులను తెచ్చాను, స్వీకరించు అంది. ప్రియే, కాళికే, నీ చతుర్యము అద్భుతము.
వాళ్ళని మట్టుపెట్టకు, విడిచిపెట్టకు. దేవకార్యాన్ని త్వరగా నిర్వహించాలి నువ్వు. అంబికే ఈ యుద్ధయజ్ఞంలో ఖడ్గయూపాన్ని ప్రతిష్ఠించి ఈ జంతువులను బలి ఇస్తాను. ప్రాణిహింస దోషం అంటదు అంటూనే కాళికాదేవి ఒక్క అంగలో చండాముండులను సమీపించి చర్రున కత్తిదూసి ఒకే వేటితో ఇద్దరి తలలు కూడా నరికివేసింది. కంఠనాళాల నుంచి ఎగిసిపడుతూ ఉన్నటువంటి వేడివేడి కొవ్వునెత్తులను నోరు తెరిచి ఆనందంగా త్రాగేసింది. తన చేరువకు వచ్చి నిలిచిన కాళికాదేవిని అంబిక అభినందించింది. చండాముండులను సంహరించి దేవకార్యాన్ని నిర్వహించావు కనుక కాళిక నీకొక వరం ఇస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి చండాముండ నామంతో విఖ్యాతిని వహిస్తావు అంది. శేషులైన దానవ సైనికులు పలాయనం చిత్తగించారు. శుంభ నిశుంభులను చేరుకున్నారు. రక్షించు మహాప్రభు, కాళికాదేవి ఈవేళ మొత్తం మనల్ని అందరినీ భక్షించేటట్లుంది. మేమెలాగో తప్పించుకుని పారిపోయి వచ్చాము. చండాముండులు ఇక మనకి లేరు. ఇదేమి యుద్ధమో మేమెప్పుడూ కూడా కని విని ఎరగము. ఏనుగుల్ని, గుర్రాల్ని, ఒంటెల్ని, సైనికుల్ని గుంపులు గుంపులుగా పట్టుకుని కరకరా నమిలేస్తుంది కాళికాదేవి. రథాలు కూడా ఆగడం లేదు. ఆవిడ మీద ఏ ఆయుధము పనిచేయడం లేదు. రణరంగమంతా కూడా రక్తపు మడుగు అయిపోయింది. మాంసమే బురదగా, పేగులే నాచు తీగలుగా, రథచక్రాలే చక్రవాకాలుగా, తెగిపడిన అవయవాలు జలచరాలుగా ఈ మడుగు భయంకరంగా ఉంది. మహారాజా, నీ వంశాన్ని రక్షించుకో. కాళికాదేవిని శరణు వేడు, లేదంటే పారిపో. అంతేగాని యుద్ధానికి దిగకు, నాశనం చేసేస్తుంది. ఇది ఖాయము. కాళిక సింహాల ఆకలి నీతో గాని తీరదేమో. వీరికి తోడు అంబికాదేవి బాణపరంపర ఒకటి ప్రత్యక్షంగా చూసి వచ్చాం కనుక చెబుతూ ఉన్నాము. ఆడది నన్నేం చేస్తుంది అని హెచ్చరించకు, అనవసరంగా కలహించకు. ఆవిడ దక్కకపోతే నీకు వచ్చిన నష్టమేమీ లేదు. దక్కించుకోవడానికని పంతానికి పోయి యుద్ధానికి దిగేవో నువ్వే దక్కవు. ఒక అల్ప ప్రయోజనం కోసము వంశనాశనం లాంటి మహా దుఃఖాలను కొని తెచ్చుకోవడము తెలివైన పని కాదు. సూచనలన్నీ కూడా నీకు ప్రతికూలంగానే ఉన్నాయి. గమనించు. ఆడది అసహాయంగా నిలబడి ధూమ్రలోచన చండాముండాది మహాదానవీరులను సంహరించింది. చిటికెలో సంహరించింది. కనీసం ఆవిడకు చెక్కిళ్ళు కూడా కందలేదు. అయినా ఆయాసంగా మట్టుబెట్టేసింది. లోకపాలకుల్నే మట్టి కరిపించిన నిన్ను యుద్ధానికి రమ్మని ధైర్యంగా ఆహ్వానిస్తుంది. వీరిని వీరు క్రమంలో సంహరిస్తానని పట్టిక చదువుతోంది. ఇదంతా ఏమిటో గ్రహించు. క్షేత్రంలో మీ అన్నదమ్ములు ఒకప్పుడు తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు మెచ్చి వరం ఇచ్చాడు. దాని ప్రకారము పురుషుడి చేతిలో మీకు మరణం లేదు, నిజమే. కానీ స్త్రీ చేతిలో ఇప్పుడు మిమ్మల్ని చంపడానికే ఈ అంబిక వచ్చింది, సందేహం లేదు. అందుచేత బాగా ఆలోచించండి, యుద్ధం విరమించండి. అంబిక సాధారణ స్త్రీ కాదు. మీ పాలిటి కాళరాత్రి, మహామాయ, పరాప్రకృతి, కల్పాంతంలో సృష్టి సంహారం చేస్తుంది అని పెద్దలు చెప్పే మహాదేవి, సృష్టికారిణి, దేవతలకు ఈశ్వరి, త్రిగుణాత్మిక, కాళికగా తామస స్వరూపిణి, సర్వశక్తి సమన్విత, అక్షయ, నిత్య, సర్వజ్ఞ, సదోదిత, వేదమాత, గాయత్రి, సంధ్య, సర్వసురాలయ, నిర్గుణ, సగుణ, సిద్ధ, సర్వసిద్ధప్రద, అవ్యయ, ఆనంద స్వరూపిణి, ఆనందప్రదాయిని, గౌరి, దేవతలకు అభయప్రద. ఇందులో ఏ సందేహము లేదు. మా మాట నమ్ము. దయచేసి వైరం పెట్టుకోకు. శరణు వేడుకో, రక్షిస్తుంది. వంశాన్ని బ్రతికించుకో. హతశేషులైన దానవులను చిరాయుష్కులను చెయ్యి. అనగానే దానవవీరులు తమను తాము మర్చిపోయి, ఎవరితో మాట్లాడుతూ ఉన్నామో మర్చిపోయి, ఏదో పూనకంలో ఉన్నట్లు స్తోత్రాలు చేసేసరికి శుంభానికి క్రోధము నశాలానికి అంటింది. భరించలేని ఎంతో దిక్కులు పగేటేటట్లు ఏకకంఠంతో అరిచి నేలను దబీమని తన్ని పిడికిటితో సింహాన్ని ఆసనాన్ని గుద్ది శంభుడు లేచి నిలబడ్డాడు. కళ్ళు జ్యోతుల్లాగా వెలిగిపోతూ ఉన్నాయి. మూర్ఖుల్లారా, రణరంగం నుంచి పారిపోయి వచ్చి పిరికి పందల్లారా పొండి. మీ మొహాలు నాకు చూపించకండి. అంతగా బతకాలని ఉంటే పాతాళంలో ఏ మూలనో దాక్కోండి, లేదా ఆత్మహత్యలు చేసుకుని చావండి. ఇది అంతా దైవాధీనము. నేను జయిస్తాను, లయిస్తాను. మీకెందుకు? ఏది జరగాలో అది జరుగుతుంది, జరగనివ్వండి.
దానికోసం ఇప్పటి నుంచే దిగులు పడి ఏమి ప్రయోజనము? దుఃఖించి తప్పించగలమా? మరణానికి భయపడి స్వధర్మాన్ని వదులుకుంటామా? వదులుకున్నంత మాత్రాన శాశ్వతంగా బతికి పట్టకట్టుతామా? చావు పుట్టుకలు సుఖదుఖాలు ఎవరికి ఎప్పుడు రాసిపెట్టి ఉన్నాయో అప్పుడు వస్తాయి. అందాక ఎవరు ఎంత దొర్లినా రావు. వద్దు అనుకున్నా ఆగవు. కాలం ముడితే బ్రహ్మాది దేవతలే నశిస్తారు. అలాగే నేను కాలవశుణ్ణి. ఇందులో విచారించవలసింది ఏమీ లేదు. వంశధర్మాన్ని వీరధర్మాన్ని పాటిస్తాను. జయమే రాని పరాజయమే రాని. ఒక అబల యుద్ధానికి రమ్మని చర్చి ఆహ్వానిస్తే పొలిమేరలో నిలబడి ధనుష్టంకారం చేస్తే పలాయనం చిత్తగించి 10 కాలాల పాటు బతకమంటావా? అది ఒక బతికేనా? అంతకన్నా యుద్ధంలో మరణించడము గౌరవప్రదం కాదా? యుద్ధమే చేస్తాను. విజయమో వినాశనమో ఏదైనా స్వీకరిస్తాను. పురుషాకారానికి పట్టం కట్టే విద్వాంసులు దైవము మిథ్య అంటూ ఉన్నారు. అదే యుక్తాయుక్తమని అనిపిస్తోంది. ఏ ప్రయత్నము చేయకుండా ఎవరికి ఏ కోరికలు తీరవు. తలరాతని నమ్ముకొని కూర్చోవడము పిరికి పందల లక్షణము. అదృష్టాన్ని మూఢులు విశ్వసిస్తారు, పండితులు నమ్మరు. దాని పేరే అదృష్టము. అది ఏనాడైనా ఎవరికైనా కంటికి కనబడిందా? కనబడుతుందా? ప్రజలను భయపెట్టడము ఏమార్చడము తప్ప ఏమిటిదంతా? భక్తులకు ఊరడింపు ఇది. చక్రధారి ఉన్నాడు, కారణి ఉంది అంటే పిండిమర. ఏ ప్రయత్నము లేకుండా పిష్టం తయారవుతుందా? కాదు కదా. సిద్ధించాలి అంటే ప్రయత్నం చేయాలి. సిద్ధించలేదు అంటే ప్రయత్నం లోపమే కారణము. దేశకాలాలు బలాబలాలు చూసుకుని గట్టిగా పూనుకుంటే జరగనివి పనులంటూ ఏవీ ఉండవని బృహస్పతి మతము. తన నిశ్చయాన్ని ప్రకటించి దైత్యేంద్రుడు రక్తబీజుని పంపించాడు. మహాసైన్యంతో రణరంగానికి వెళ్ళమన్నాడు. ఈ మాటకు రక్తబీజుడు సంబరపడ్డాడు. ఇప్పుడే వెళతాను. నా శౌర్య పరాక్రమాలు చూపిస్తాను. కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తాను. నీకు పాదదాసం చేస్తాను అంటూ రథం అధిరోహించి ఉద్యానవనం వైపుకు కదిలాడు. రక్తబీజుడు వస్తున్నాడు అని గ్రహించినటువంటి అంబిక శంఖం మరోసారి భీకరంగా పూరించింది. రక్తబీజుడు వచ్చాడు. చండాముండుల్లాగానే గౌరవంగా మృదువుగా మాట్లాడాడు. అలే, శంఖం అంత గట్టిగా పూరిస్తూ ఉన్నావు. నేను భయపడి పారిపోతాననుకున్నావా? నేనేమీ పిరికివాణ్ణి కాదు. ధూమ్రలోచనుడు కాదు నా పేరు. రక్తబీజుడు. యుద్ధం చెయ్యాలి అనుకుంటే సన్నద్ధంగా ధనుస్సు ఎక్కుపెట్టు. నా పరాక్రమము చూద్దుగాని. ఇంతవరకు నిన్ను ఎదిరించిన వాళ్ళంతా నాలాంటి వాణ్ణి కాదు. ఈ అమ్మాయి, నువ్వు ఏ గురువులను సేవించావు? నీతి శాస్త్రాలు ఏమైనా చదివావా? అర్థశాస్త్రము ఎరుగుదువా? గోష్ఠులలో ఎప్పుడైనా పాల్గొన్నావా? సాహిత్య పరిజ్ఞానం ఏమైనా ఉందా? ఉంటే కనుక నేనొక మాట చెబుతాను విను. 9 రసాల్లోనూ 2 ముఖ్య రసాలు, శృంగారము శాంతమును. వీటిలో కూడా శృంగారమే మహారాజు. లక్ష్మీ శ్రీహరులు, సరస్వతి చతుర్ముఖులు, శచీ దేవేంద్రులు, పార్వతీ పరమేశ్వరులు ఈ రసాన్నే ఉపాసిస్తూ ఉన్నారు. తరువు తీగ, మృగము మృగి, జగత్తు అంతా కూడా జంటలమయము. అంతటా సంయోగ శృంగారమే. ఈ వైభోగాలను పొందలేని పిరికి పందలు వైరాగ్యాలను ఆశ్రయించి యతులు సన్యాసులు అవుతూ ఉన్నారు. మూఢులు దైవవంచితులు సంసార రసాసారము తెలియక వంచితులై ఇతరులను వంచిస్తూ ఉన్నారు. అని జ్ఞానమని ఏదేదో చెబుతున్నారు. ప్రజలకు బోధిస్తూ ఉన్నారు. మనసులో కదం తొక్కుతూ ఉంటే ఎక్కడి జ్ఞానం, ఎక్కడి వైరాగ్యం? అంతా వట్టి వంచన, ఆత్మవంచన, పరవంచన. కళ్యాణి, నువ్వు కూడా ఏదో ఇలాంటి వంచనకు లోనైనట్టు కనిపిస్తూ ఉన్నావు. త్వరగా ఆ ఉచ్చు నుంచి బయటపడు. నీకు తగిన అందగాన్ని చూసి వివాహం చేసుకో. త్రిలోక విజేత శంభుడినైనా సరే, అతడి తమ్ముడు మహాబలుడు నిశుంభుడినైనా సరే వరించు. రాజభోగాలు అనుభవించు అనేసరికి కాళికాదేవి వికృతంగా వికటాటహాసం చేసింది. అంబికాదేవి మృదుమధురంగా బదులు పలికింది. బీజ, ఎందుకింత శ్రమపడి ప్రసంగించావు? నేనేమీ వివాహం చేసుకునని భీష్మించలేదే. మొదట వచ్చిన దూతతో చెప్పాను కదా, నాకు బలంలోనూ రూపంలోనూ సాటి వచ్చేవాడు దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను. కాకపోతే అది నిరూపణ కావాలి. నిరూపితము అవ్వాలి అంటే నాతో యుద్ధం చేసి నన్ను జయించాలి. అప్పుడు ఆ సదృశ సంపన్నుణ్ణి పరిణయమాడతాను. ఇది చిన్ననాటి నా ప్రతిజ్ఞ.
ఈ మాట శుంభానిశుంభులకు చెప్పమని ఆ దూతకు స్పష్టంగా తెలియజేశాను. శుంభుడు గాని నిశుంభుడు గాని వచ్చి బలం నిరూపించుకొని నన్ను చేపట్టమని చెప్పడం పోయి మిమ్మల్ని ఇలా పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, సరే యుద్ధం చేస్తావో పారిపోతావో తేల్చుకో. ఈ మాటలకు రక్తబీజుడు అసహనంతో కుమిలిపోయాడు. హఠాత్తుగా ధనుస్సు ఎక్కుపెట్టి సింహం మీద శరాసారము కురిపించాడు. అప్పుడు అంబిక అలవోకగా వాటన్నింటినీ కూడా తునకలు చేసింది. పిడుగుల్లాంటి బాణాలతో వాడి గుండెల మీద గాయం చెయ్యని కుముదు దెబ్బలు కొట్టింది. వాడు రథంలోనే పడి స్పృహ కోల్పోయాడు. దానవ సైన్యము లబోదిబ్బోమని గుండెలు బాదుకుంటూ పరుగులు తీసింది. దానవ వీరులు హాహాకారాలు శుంభుడి మందిరంలోనికి వినిపించాయి. అప్పుడు మండిపడ్డాడు. మూలబలంగా నిలిచి మహాసైన్యంలో సగభాగాన్ని వెంటనే రణరంగానికి తరలించారు. కాలకేయ కాంబోజ మహావీరులందరూ కూడా కోటాను కోట్లుగా సమర రంగానికి పరుగు పరుగున వచ్చారు. అంబికాదేవి లోకభీకరంగా ఘంటానాదం చేసింది, ధనుష్టంకారం చేసింది, విజయశంఖం పూరించింది. ఈ మూడు నాదాల భీషణధ్వనికి కాళికలో ఉత్సాహం ఉరకలు వేసింది. వాహనము ఆవులించి జూలు దులిపి గర్జించింది. దానవ వీరులందరూ కూడా అన్నువైపుల నుంచి ఒకేసారి వజ్రకఠోర పిశికాలను కురిపించారు. కాళికాదేవి వాటి పనిపడుతుంది. సరిగ్గా ఇదే సమయానికి బ్రహ్మాది దేవతల దివ్యశక్తులన్నీ అంబికలో ప్రవేశించాయి. సరస్వతీదేవి సూత్ర కమండలువులు ధరించి హంసవాహనం మీద వచ్చి అంబిక పక్షాన నిలిచింది. శంఖచక్ర గదాధారి అయి లక్ష్మీదేవి గరుడ వాహనం మీద వచ్చింది. త్రిశూలం ధరించి చంద్రుణ్ణి కుప్పల్లో కొరుముకొని వృషభ వాహనం మీద శాంకరి వచ్చింది. శక్తిహస్త విభూషితగా నెమలి వాహనం మీద కౌమారి, వజ్రపాణి అయి ఐరావతం మీద శచీదేవి, ఆకారంలో ఆసనం మీద సూకరి, నారసింహి యమదండం ధరించి మహిషవాహనం మీద దేవి, దిక్పాలకులందరూ కూడా తమ తమ అనుచరీ గణాలతో వచ్చి నిలిచారు. అంబికాదేవి ఆనందంతో మరోసారి శంఖం పూరించింది. కృష్ణుడు స్వయంగా వచ్చి అంబికను స్తుతించాడు. దేవకార్య సిద్ధి కోసము ఇక ఆలస్యం చేయకుండా దానవులను సంహరించమని, శుంభానిశుంభులను హతమార్చి లోకాలను కాపాడమని, ప్రాణకోటికి ఆనందం పంచమని అభ్యర్థించాడు. అంబికాదేవి చిరునవ్వులు చిందిస్తూ నిలబడింది. ఆ క్షణంలో ఆవిడ శరీరం నుంచి అత్యద్భుత శక్తి ఆవిర్భవించింది. భీషణంగా ప్రచండంగా ఉంది. శతనినాదాలతో ఆవిర్భవించింది. ఘోర రూపంతో ఆవిర్భవించింది. రూపం ఎంత భీకరంగా ఉన్నా ముఖం మీద చిరునవ్వు చిందులాడుతూ ఉంది. దేవదేవ, పార్వతీ ప్రాణవల్లభ, నువ్వొక ఉపకారం చేసి పెట్టాలి. దూతగా శుంభానిశుంభుల దగ్గరికి వెళ్ళు. నా మాటగా చెప్పు. స్వర్గాన్ని దేవతలకు వదిలేసి భూలోకాన్ని మానవులకు వదిలేసి వాళ్ళని వెళ్ళిపోమ్మను. పాతాళంలో ఉండిపోమ్మను. ఇంద్రుడు స్వర్గసింహాసనం అధిష్ఠించాలి. దేవతలు సుఖశాంతులతో వర్ధిల్లాలి. యజ్ఞభాగాలు దేవతలకే దక్కాలి. జీవితేచ్ఛ ఉంటే ఇలా చెయ్యమను, లేదంటే యుద్ధానికి రమ్మను. నా వెంట వచ్చి కలు వారి రక్తంతో విందులు చేసుకుంటాయని చెప్పు అనగానే శివుడు క్షణం ఆలస్యం చెయ్యకుండా బయలుదేరాడు. కొలువుతీరి ఉన్నాడు శంభుడు. శివుడు ప్రవేశించాడు. మూఢమతి, దానవాధిపతి, నేను శంకరుడను, త్రిపురాంతకుడను. అంబికాదేవి దూతగా వచ్చాను. కడసారిగా నీకు హితవు చెప్పిరమ్మని పంపించింది. స్వర్గలోకాన్ని భూలోకాన్ని విడిచిపెట్టి పాతాళ లోకానికి పారిపో. ప్రహ్లాదాలతో కలిసి సుఖంగా జీవించు. లేదంటే మరింకా ఆలస్యం చేయకుండా రణరంగానికి తరలిరా. సబంధుమిత్ర సపరివారంగా నిన్ను సంహరిస్తాను అని మీకు హితబోధ చేసి రమ్మంది. అటుపైని మీ ఇష్టం అంటూనే శివుడు వెనుదిరిగి వచ్చేశాడు. నుంచి అంబికాదేవికి శివదూతి అనే పేరు స్థిరపడింది. శంకరుడు ఈ మాట చెప్పి వెళ్ళిపోగానే అన్నదమ్ములు ఇద్దరూ కూడా కూలబడుకున్నారు. ఇంతదాకా వచ్చాక వెనుదిరగడం ఏమిటి అని అనుకున్నారు. దుర్భేద్యమైన కవచాలు ధరించి శస్త్రాస్త్రాలన్నీ కూడా సమకూర్చుకుని సిద్ధంగా ఉన్న క్రూరాతి క్రూర దానవ వీర మూలబలాన్ని మొత్తంగా రణరంగానికి తరలించారు. వారు వస్తూనే చండ ప్రచండులుగా శిలావర్షంలాగా శరాసారం కురిపించారు. అప్పుడు అంబికాదేవి ధీటుగా సమాధానం చెప్పింది. రకరకాల ఆయుధాలతో
యుద్ధము తీవ్ర రూపం దాల్చింది. దేవి త్రిశూలంతో వీరవిహారం చేస్తుంది. యథావిధిగా దానవులను, ఏనుగులను, గుర్రాలను, రథాలను, ఒంటెలను పుంజీలుగా గుప్పిట్లతో పట్టి కుక్కుకుంటుంది. పళ్ళ కింద పడి ఎముకలు విరుగుతూ ఉన్నటువంటి చప్పుడు, కవచాలు నలుగుతూ ఉన్న చప్పుడు, రథాలు ముక్కలవుతున్న చప్పుడు దిగంతాలకు వ్యాపిస్తోంది. కానీ సింహవాహనంపై రణరంగం మీద ఎగురుతూ కమండలోదుకాలను మంత్రించి జల్లుతోంది. అవి సోకిన దానవులు నిశ్శబ్దంగా మరణిస్తూ ఉన్నారు. వృషభారూఢుడైనటువంటి శాంకరి త్రిశూలాన్ని ఎడమ కుడిలకు ఉంటే వందలు వేలుగా దానవుల శిరస్సులు బంతులై ఎగురుతూ ఉన్నాయి. వైష్ణవీదేవి గరుడ వాహనం మీద గిరకలు కొడుతూ 4 చేతుల 4 ఆయుధాలను ప్రయోగిస్తూ రాక్షస సంహారం చేస్తుంది. ఒక ఎత్తున ఒక వరుసలో రివ్వున వెళుతూ ఉన్నటువంటి సుదర్శన చక్రము తలలను మొండేలను కుంటూ కడుదాకా వెళ్ళి మరో దారిన తిరిగి వస్తూ అదే పని చేస్తుంది. శచీదేవి వజ్రాయుధానికి తిరిగే లేదు. ఐరావత పాదఘాతాలకు అంతే లేదు. వారాహి దంష్ట్రాలకు రాను రాను పదును పెరిగింది. కోరలకు వందలాదిగా దిగబడిన దానవ కళేబరాలను ఏ చెట్టుకో కొండ కొమ్మకో పట్టించి వదిలించుకుంటుంది. మళ్లీ రణరంగానికి దూసుకువస్తుంది. నారసింహి గజ సైన్యంపై విరుచుకుపడుతోంది. కుంభస్థలాలు తీల్చి తో విందులు చేసుకుంటోంది. కౌమారి ప్రయోగిస్తున్నటువంటి శక్తి ఆయుధానికి సమాధానం చెప్పలేక దానవ యోధులు తమ శిరస్సులను కానుక పెడుతూ ఉన్నారు. వారుణీదేవి పాశం విసిరితే వేలకు వేలుగా రాక్షసులు సొమ్మసిల్లిపోతూ ఉన్నారు. బందీలైపోతూ ఉన్నారు. చిక్కిన వారిని చిక్కినట్లుగా సింహం భక్షిస్తుంది. ఐరావతము మట్టగిస్తోంది. చూస్తూ ఉండగానే రణరంగము ఖాళీ అయిపోతుంది. హతశేషులు కారాలు చేస్తూ పారిపోతున్నారు. ఆకాశం నుంచి దేవతలు మాతృగణం మీద పుష్పవృష్టి కురిపించారు. జై జై నినాదాలు చేశారు. శ్రీజుడికి ఇప్పుడు మెలకువ వచ్చింది. రథంలో లేచి కూర్చున్నాడు. తన రథము రణరంగానికి దూరంగా ఉంది. సారథి చచ్చిపడి ఉన్నాడు. పరిస్థితి అర్థమైంది. ఒళ్ళు విరుచుకుని ధనుష్టంకారం చేశాడు. వ్యాసుడు జనమజయ్య అన్నాడు. అన్నాడు, మహర్షి ఆపకు, యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ ఉన్నావు, కొనసాగించు అన్నాడు జనమేజయుడు. అయితే ఆలకించు అంటూ ఇలా కొనసాగించాడు మహర్షి. బీజుడికి ఉన్న వరం తెలుసు కదా. వాడి శరీరం నుంచి నేలకు రాలిపడిన ప్రతి రక్త బిందువు నుంచి అసంఖ్యాకంగా రక్తబీజులు ఆవిర్భవిస్తారు. అదే రూపము, అదే బలము, అదే పరాక్రమము. తపస్సుకి సంబరపడి బోళాశంకరుడిచ్చిన అద్భుత వరం ఇది. దర్పితుడు రక్తబీజుడు క్రోధ రక్తనేత్రుడై రణరంగానికి వచ్చాడు. గరుడ వాహనం మీద వైష్ణవీదేవిని చూశాడు. శక్తి ఆయుధాన్ని విసిరాడు. అప్పుడు వైష్ణవి తన గదాయుధంతో దాన్ని చేసింది. సుదర్శన చక్రాన్ని ప్రయోగించింది. అది వెళ్లి వాడి శరీరాన్ని నిలువుకోత కోసింది. చిందిపడిన రక్తబిందువుల నుంచి అసంఖ్యాకంగా రక్తబీజులు ఆవిర్భవించారు. అలా రణరంగము క్రిక్కిరిసిపోయింది. ఎటు చూసినా కూడా రక్తబీజులు. అందరూ కూడా ఒక్కలాగే ఉన్నారు. అప్పుడు వైష్ణవీదేవి ఆశ్చర్యపోయింది. బ్రహ్మాణి, మాహేశ్వరి, నారసింహి, కౌమారి, శచీ ప్రభృతులంతారూ కూడా ఇదేమిటని నివ్వెరపోయారు. తమ తమ దివ్యాయుధాలను యథాశక్తిగా ప్రయోగించారు. అప్పుడు వైష్ణవీదేవి మరిన్ని బాణాలను ప్రయోగించి రక్తబీజుడిని ఇంకా గాయపరిచింది. మరిన్ని రక్తబిందువులు చిందిపడి కోటాను కోట్లుగా రక్తబీజులు ఆవిర్భవించారు. వికటాట్టహాసాలు చేస్తూ విజృంభించారు. బ్రహ్మాణి ప్రభృతులకు ఏమి చెయ్యాలో దిక్కు తోచలేదు. దేవతలు నిశ్చేష్టులయ్యారు. అందరినీ కూడా దుఃఖము, దైన్యము ఆవరించాయి. అప్పుడు కాళికాదేవి ఒక్కతే ఉంది. ఇంతమంది రక్తబీజులతో పోరాడుతుంది. వాడి సంఖ్య క్షణక్షణానికి పెరుగుతుంది. ఇప్పుడు శుంభుడు గాని నిశుంభుడు గాని ఇటువైపు వస్తే పరిస్థితి మరీ విషమిస్తుంది. ఎలాగాని దేవతలంతా కూడా దిగులు పడుతూ ఉన్నారు. జగదంబిక ఒక్క క్షణం ఆలోచించింది. ఉపాయం పట్టింది. వెంటనే కాళికాదేవిని పిలిచింది. హే చండాముండే, నీ నోరును పూర్తిగా విస్తరించు. నాలుకను రణరంగమంతటా చాపు. నేను ప్రయోగిస్తున్నటువంటి ఆయుధాలతో వాడి శరీరం నుంచి చిందే రక్తబిందువు ఒక్కటి కూడా నేల మీదకు పడకుండా చప్పరించు. ఈ అసంఖ్యాక రక్తబీజులను అలాగే నెత్తురు చిమ్మకుండా భక్షించు.
ఇది ఒక్కటే మార్గము. విస్తరించు. ఇంకా ఎంతసేపు చేస్తాము వీడితో ఈ యుద్ధము? త్వరగా ముగించి స్వర్గ సామ్రాజ్యాన్ని ఇంద్రుడికి అప్పగించి హాయిగా వెళ్ళిపోదాము అంటూ ఉండగానే కాళికాదేవి కొండ గుహలాగా నోటిని తెరిచింది. రక్తసర్పంలాగా నాలుకను చాపింది. అంబికాదేవి ఒక్క పెట్టున అన్ని ఆయుధాలను అసంఖ్యాకంగా ప్రయోగించింది. తెగిపడుతూ ఉన్నటువంటి మాంసఖండాలను, నెత్తుటి బొట్లను బీరుపోకుండా కాళికాదేవి భక్షించింది. ఇలా కృత్రిమ రక్త బీజులు అందరూ కూడా ఆవిర్భవించినంత వేగంగాను లక్షల సంఖ్యలో భక్షితులయ్యారు. అసలు వాడు ఒక్కడు మిగిలాడు. అంబికాదేవి అప్పటికి బాగా పదునెక్కి తళతళలాడుతూ ఉన్నటువంటి పొడవాటి కత్తిని విసిరింది. వాడి తల మొండము వేరైపోయాయి. కాళికాదేవి అవలీలగా చప్పరించేసింది. శుంభానిశుంభులకు వర్తమానం అందింది. బ్రహ్మాని ప్రభృతులు రణరంగానికి దిగారని, కాళికాదేవి ఉపాయంగా రక్తబీజుని భక్షించింది అని, ఇక తమ కోసమే ఆవురావురమంటూ ఎదురు చూస్తోంది అని తెలిసింది. ఇంత బతికి ఇప్పుడు ఈ ఆడదానికి భయపడి పారిపోవడమా అన్న అవమానము, అంతకన్నా మరణమే వయ్యము అని అనుకున్నాడు శుంభుడు. అదే తెగింపుతో పలికాడు. నిశుంభ, నేను వెళుతూ ఉన్నాను రణరంగానికి. అంబికను సంహరించి వస్తాను. ఒకవేళ రాలేదనుకో, నువ్వు ఈ కార్యాన్ని కొనసాగించు అనగానే అన్నగారి మాటలకు తమ్ముడు ఉక్రోషపడ్డాడు. నేనే వెళతాను. కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తాను. ఈ పాటి ఘనకార్యానికి నువ్వు వెళ్ళాలా? నిశ్చింతగా ఉండు. నేనుండగా నువ్వు వెళ్ళడం సమంజసం కాదు అంటూనే మరి సమాధానం కోసం చూడకుండా నిశుంభుడు సొంత సైన్యంతో బయలుదేరాడు. మాగధులు జయ జయధ్వానాలు చేశారు. శంభుడు బయలుదేరగానే ఒంటరిగా మిగిలిన శంభుడికి ఏమీ తోచలేదు. కొలువులో నిలవలేకపోయాడు. తన మందిరంలోనికి వెళ్ళాడు. అక్కడ కూర్చోలేకపోయాడు. తాను యుద్ధరంగానికి బయలుదేరాడు. రణపండితుడు అల్లంత దూరాన నిలిచి ప్రేక్షక పాత్ర వహించాడు. అప్పుడు ఆకాశంలో అదృశ్య రూపాలతో ఇంద్రాది దేవతలు, రణరంగంలో స్వబలంతో దైత్యేంద్రుడు, శుంభుడు ప్రత్యక్షులయ్యారు. సోదరుడు తన శాంక రథస్సును ఎక్కుపెట్టి అనుపుంకంగా శిలాకఠినను గుప్పించాడు. అప్పుడు అంబికాదేవి తెరలు తెరలుగా పకపకా నవ్వింది. కాళిక, చూశావా వీళ్ల మూర్ఖత్వము? సోదరులు నాతో యుద్ధానికి తలబడుతూ ఉన్నారు. రక్తబీజుడు మరణించినా కూడా వీరికి బుద్ధి రాలేదు. జయించగలమనే ఆశపడుతూ ఉన్నారు. ఇది నా మాయాశక్తి. వీరిని సమ్మోహితుల్ని చేశాను. ఈ ఆశ బహు చెడ్డది సుమా. పటాన విడిచిపెట్టదు. సైన్యమంతా కూడా నాశనం అయ్యిందా? మహాబలశాలున్నటువంటి చండాముండులు అయ్యారా? అసంఖ్యాక రక్తబీజులను ఆవిర్భవింపజేయగల అసలు సిసలు రక్తబీజుడు అయ్యాడా? అయినా కూడా వీరికి ఆశ చావలేదు. జయించగలమనే అనుకుంటూ ఉన్నారు. వచ్చారు. వీరిద్దరిని కూడా సంహరిస్తే మనం వచ్చిన పని పూర్తవుతుంది. చావు దగ్గర పడి మాయామోహితులై వచ్చారు. కానీ మిగిలిన ఆ కాస్త పని పూర్తి చేద్దాం అని అంటూనే వృష్టి కురిపించింది. క్రమక్రమంగా యుద్ధము భయానక రూపం ధరించింది. అంబిక వాహన సింహము దులిపి సైన్య సాగరంలో ఈదుతోంది. సరస్సులో దిగిన ఏనుగులాగా సేనా సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది. నిశుంభుడు పళ్ళు పటపటలాడించాడు. దానవయోధులను ఉత్సాహపరుస్తూ వాహనం మీద, సింహం మీద అనేక ఆయుధాలను ప్రయోగించాడు. అన్ని వైపుల నుంచి కూడా దానవయోధులు చుట్టుముట్టి ఒక్కసారిగా శస్త్రాస్త్ర సమూహం కురిపించారు. అప్పుడు అంబికాదేవి శస్త్రానికి శస్త్రము, అస్త్రానికి అస్త్రంగా బదులిస్తుంది. అవకాశం దొరికించుకొని అంతమొందిస్తుంది. దేవి యుద్ధ వైశారాధ్యాన్ని చూస్తూ అల్లంత దూరాన నిలబడి ఉన్న శుంభుడికి ఉత్సాహం ఉరకలు వేసింది. రివ్వున రణరంగానికి వచ్చాడు. కాళికను సంహరిద్దామని, అంబికను సంగ్రహిద్దాము అని అతడికి ఇంకా ఆశ చావలేదు. ఎదుట నిలిచి అంబికాదేవిని ముఖాముఖి తిలకించాడు. శృంగార వీరాలు మూర్తిభవించి సుందరంగా ప్రకాశిస్తోంది. శృంగార రౌద్రమూర్తిని అతి సన్నిహితంగా దర్శించాడు. విశాలమైన క్రీగన్నులు, జగత్ సమ్మోహనమైన సుందర రూపము, కలువరేకుల్లాంటి అందంగా ఉన్న కన్నులు ఇప్పుడు రౌద్రం కారణంగా మరింత ఎరుపెక్కి నిప్పులు తిరుగుతున్నటువంటి చూపులు. తోనే శుంభుడి మనస్సులోంచి ఆశ వెళ్ళిపోయింది.
ఆశ జారిపోయింది. మరణం తప్పదు అనే నిశ్చయం బలపడింది. తెగించి కార్ముఖం ధరించి నిలబడ్డారు. అంబికాదేవి తేరిపార చూసింది. అప్రయత్నంగా ఒక చిరునవ్వు ముఖమండలం మీద విసిరింది. దానవులకు కూడా వినిపించేటట్లు మేఘ గంభీర కంఠధ్వనితో పలికింది. అగ్రేసర చక్రవర్తులారా, ఇంకా బుద్ధి రాలేదా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. మరొక అవకాశం ఇస్తూ ఉన్నాను. జీవితేచ్ఛ ఏమాత్రం ఉన్నా ఆయుధాలను ఇక్కడే విడిచిపెట్టి పాతాళానికో వారానికో పారిపోండి. లేదంటే ఈ క్షణంలోనే మిమ్మల్ని స్వర్గస్థుల్ని చేసేస్తాను. ఆలోచించుకోండి. అభయం పొందుతారో అనియో ఏనాడు పిరికిదనం కాదు, పిరికితనం ఏనాడు వీరత్వం కాదు, తెలుసుకోండి అని ప్రబోధించి కడసారిగా చివరి అవకాశం ఇచ్చింది. సమాధానం చెప్పకపోగా నిశుంభుడు హఠాత్తుగా కత్తిదూసి సింహాన్ని శిరస్సు మీద మోదాడు. అది కళ్ళు తిరిగి తూలి బొంగరంలాగా తిరిగింది. మీద కుండలాగా అంబికాదేవి తిరిగింది. గండ్రగొడ్డలు విసిరింది. అది వెళ్లి శుంభుడి బాహుమూలాన్ని ఖండించింది. అయినా కూడా వాడు చెక్కు చెమర్చలేదు. బాధ కానీ మూలుగు కానీ లేదు. అదే కత్తితో అదే దెబ్బ మళ్లీ వేశాడు. ఈసారి సింహము తల విదిల్చి తప్పించుకుంది. అంబికాదేవి సువర్ణ పాత్రికను ఎత్తి గటగట మద్యపానం చేసేసింది. తన పైకి లంఘించబోతూ ఉన్నటువంటి నిశుంభుణ్ణి చూపులతోనే అదిలించింది. నిశుంభ, ఇదిగో ఈ క్షణంలో ఇక నువ్వు లేవు అని గర్జించింది. సన్నటి చువ్వలాడుతూ పొడవుగా ఉన్న కృపాశానాన్ని మెరుపు తీగలాగా విసిరింది. మరుక్షణంలో వాడి తల ఎగిరి తాటిపండులాగా రాలిపడింది. గదను చేతపట్టి వస్తూ ఉన్నటువంటి మొండము రక్తాన్ని దిశలాగా జగజిమ్ముతూ సకల దేవదానవ గిర్రున ఆత్మ ప్రదక్షిణలు చేసింది. అంబికాదేవి కోపము చల్లారలేదు. బొంగరంలాగా తిరుగుతున్నటువంటి వాడి కళేబరాన్ని బాణాలు వేసి కాళ్ళు చేతులు ఒకేసారి నరికేసింది. రెక్కలు విరిగిన పర్వతంలాగా ఆ మొండెం నేలపై ముద్దలాగా చతికిలపడింది. దానవ సైన్యం భయకంపితమై దుఃఖ విహ్వలమై రోధిస్తూ నోరు బాదుకుంటూ పరుగులు లంఘించుకుంది. తమ్ముడి మరణాన్ని కళ్ళారా చూసిన శుంభుడు నివ్వెరపోయాడు. శిలాకృతిలాగా బిగిసిపోయాడు. కళ్ళ వెంట నీళ్లధార బొటబొట రాలాయి. మరు నిమిషంలో నిగ్రహించుకున్నాడు. అప్పుడు క్రోధంతో ఉన్మత్తుడై దిక్కులు దద్దరిల్లేలాగా ఒక్క పొలికేక పెట్టాడు. అది తనకే కొత్తగా అనిపించింది. కొండల్లో కోనల్లో మార్మోగి వలయాలుగా తననే చుట్టుముట్టింది. కాలం కాదు, దైవమే అన్నింటికన్నా గొప్పది అనే ఆలోచన మనస్సులో ఒక మెరుపులాగా తళుక్కున మెరిసింది. శ్రావణంలో కురవని మేఘాలు ఒక్కొక్కసారి మాఘంలో కురుస్తూ ఉన్నాయి. కాలంలో కుంభవృష్టి కాలానికి ఒక నియమితి లేదు. అది నిమిత్త మాత్రము. దైవమే బలవత్తరము. అది అనుకూలిస్తేనే ఏ పౌరుషాలైనా కూడా ఫలిస్తాయి. లేకపోతే అంతా వ్యర్థమే. దేవతలను కూడా గడగడలా నిందించిన నిశుంభుడు ఒక అబల చేతిలో దారుణంగా మరణించాడు. ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? మహాశూరుడు రక్తబీజుడు నిహతుడయ్యాడు. ఇంక నేను ఒక్కడిని మిగిలాను. అపకీర్తిని ఒడిగట్టి జీవితాశను పెంచుకొని మాత్రము ఏమి చెయ్యగలను? ఏమి సాధించగలను? కాలం దాపురిస్తే ఎవడైనా గతించవలసిందే. త్రిమూర్తులకు అష్టదిక్పాలకులకు సూర్యచంద్రులకే ఇది తప్పనప్పుడు నేనెలా తప్పించుకునేది? మరణము దైవ నిర్మితము. దానికి భయపడేవాడు మూఢుడు. పుట్టిన ప్రతి ప్రాణి కూడా గిట్టక తప్పదు. గిట్టిన ప్రతి జీవి పుట్టక తప్పదు. అశాశ్వతమైన ఈ శరీరాన్ని నమ్ముకొని శాశ్వతమైన కీర్తిని వదులుకోవడం అవివేకము. ఏమో వీరమరణమో ఏదైనా దైవ స్వరూపమే. ఆహ్వానించగలిగినదే సాధించగలిగినదే అంటూ నిశ్చల చిత్తంతో సూతుడి వెన్న తట్టి అన్నాడు. అప్పుడు రథం కదిలింది. అంబికాదేవి ముందు నిలిచింది. శుంభుడు ఏకాగ్ర చిత్తంతో చూశాడు. త్రైలోక్యమోహిని సింహవాహనారూఢ సర్వాభరణ విరాజమాన సర్వలక్షణ సంవృత కనిపించింది. దేవగంధర్వ అమరులు స్తుతిస్తూ ఉన్నారు. పారిజాత పుష్పాలతో అర్చిస్తూ ఉన్నారు. అంబికాదేవి నిశ్చలంగా శంఖం పూరిస్తుంది. ఘంటా నినాదం చేస్తుంది. శంభుడు మోహపరవశుడయ్యాడు. కామమోహితుడయ్యాడు. అనూహ్యంగా మన్మదార్తికి లోనయ్యాడు. ఆహా, ఏమి రూపము!
ఏమి సౌందర్యం, ఏమి రణచాతుర్యము! పరస్పర విరోధులైన తీగలాగా ఉంది. పోవడం కన్నా పోరాడి పోరాడి మరణించడమే శ్రేయస్కరము. విజయమో వీరమరణమో విధి విహితం ఏదో అది ఈ పూట జరిగి తీరుతుంది. శుంభుడు ఇలా అన్ని విధాలుగా ఆలోచించి యుద్ధానికి నడుం బిగించాడు. ధనుష్టంకారం చేసి హుంకరించాడు. రథాన్ని మరింత ముందుకు పోనిచ్చి, యుద్ధం చెయ్యి, ఇప్పటిదాకా నువ్వు శ్రమ అంతా కూడా ఈ క్షణంతో వృధా అయిపోతుంది. నీ మూర్ఖత్వం ఏమిటో ఎంతకీ అర్థం కావటం లేదు. ఒక ఆడది ఇలా యుద్ధానికి దిగడం కనీ విని ఎరగను. ఇది స్త్రీ ధర్మానికే విరుద్ధము. అయితే నీ వంటి అందగత్తెలకు చూపులే బాణాలు, కనుబొమ్మలే ధనుస్సులు, భావాలే శస్త్రాలు, నాలాంటి పురుషుడే లక్ష్యము, సుగంధ ద్రవ్యాలే సన్నాహాలు, మనోరథాలే రథాలు. ఏమీ అవసరం లేదు. ఇతర శస్త్రాలను అస్త్రాలను ధరించడము కేవలము అభినయము. రూపం ధరించి వచ్చి నిలబడు, కర్కశంగా మాట్లాడు, నన్ను రెచ్చగొట్టు, అప్పుడు యుద్ధం చేస్తాను. అంతేగాని ఇంతటి అందగత్య మీద కత్తి తీయటం ఎలాగా? నాకు చెయ్యకూడదు. ఓ బాలమృగనాయక, నన్ను క్షమించు. ఈ రూపంలో నిన్ను సంహరించలేను అంటూ ఉన్నటువంటి శంభుణ్ణి చూసి జగదంబిక చిరునవ్వులు చిందించింది. మందమతి, కామమోహితుడవై పలవరిస్తూ ఉన్నట్లున్నావు. నా మీద కత్తి దుయ్యలేకపోతే పోని, ఇదిగో కాళిక ఇక్కడే ఉంది. నువ్వు కోరుకున్న క్రూర కరాల రూపంతో ఉంది. ఈవిడతో యుద్ధం చెయ్యి. నీ ఇష్టం వచ్చిన ఆయుధాలతో ప్రహరించు. నేను ప్రేక్షకురాలనై సాక్షి మాత్రంగా నిలబడతాను. యుద్ధమే చెయ్యను. చెయ్యాలి అనే ఉత్సాహం కూడా లేదు అని గేలి చేసి కాళిక వైపు తిరిగి మృదువుగా, హే కాళికే, ఈ కురూప ప్రియుణ్ణి సంహరించు అంది జగదంబిక. అప్పుడు వెంటనే కాళికాదేవి 1000 మణుగుల బరువున్నటువంటి ఇనుపగదను అవలీలగా చేతబట్టుకుని క్రూరంగా వికటంగా విరగబడి నవ్వుతూ శుంభుడిని ఎట్ట ఎదుట నిలిచింది. దానవ నాయకుడు గదను ధరించి కలియబడ్డాడు. ఇలా ఇద్దరికీ కూడా భీకర సంగ్రామం జరిగింది. పాదఘాతకాలతో భూమి ఇస్తుంది, గదాఘాతాలతో ఆకాశం చిల్లులు పడుతుంది. అత్యంత అకవంగా శంభుడి వ్రేటుకు తప్పించుకుని బలంగా గుండెలపై కొట్టింది. వాడికి కన్నులు బైర్లు కమ్మాయి. తేరుకునేలోగానే వాడి రథాన్ని, సారథిని, గాడిదలను నుజ్జు నుజ్జు చేసేసింది. భైరవ స్వరూపంతో భీకరంగా నవ్వింది. ఇంతలోకి శుంభుడు తేరుకున్నాడు. అప్పుడు విరగబడి నవ్వుతూ ఉన్నటువంటి కాళికాదేవి గుండెలకు గురిపెట్టి గదను గిరగిరా తిప్పి విసిరాడు. వెంట్రుకవాసిలో నేర్పుగా తప్పించుకుంది. కత్తి దూసి ముందుకు వచ్చింది. గదను విసిరిన ఊపులో ముందుకి తూలిన శంభుడి ఎడమ భుజాన్ని లేత కొమ్మును నరికినంత తేలికగా నరికివేసింది. శుంభుడు రక్తసిద్ధుడుగా గాత్రుడై తూలిపడ్డాడు. మిగిలిన కుడి చేతితో కత్తి దూశాడు. అయితే దూసినంతలోనే కత్తితో సహా కుడి భుజం కూడా రాలిపడింది. కాళిక నైపుణ్యానికి దేవతలు కూడా ఆశ్చర్యచకితులయ్యారు. శుంభుడు క్రోధం పట్టలేక ఎగిరి కాళ్లతో తన్నడానికి ప్రయత్నించాడు. అప్పుడు 2 కాళ్లను కూడా ఒకేసారి ఖండించింది. నేలకు దిగబడ్డాడు. నిలువ అని అరుస్తూ ఉన్నాడు. తొడలతోనే చరచరా వస్తూ ఉన్నాడు. అప్పుడు కాళికాదేవి కన్నులు చిట్లించి క్రూరంగా నిశితంగా చూసింది. మరొక్క ప్రహారంతో శిరస్సును ఛేదించింది. రక్తం ఉబికి ప్రవాహాలు కట్టింది. కళేబరము గిరగిర శిఖరంలాగా ఒరిగింది. శుంభుడి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై కాళికను, అంబికను స్తుతించారు. సుగంధ పరిపణాలను వెదజల్లుతూ చల్లని వాయువులు వీతించాయి. దిక్కులు తేటపడ్డాయి. ఆనందంతో ప్రదక్షిణార్చులను ఎగజిమ్మాయి. హతశేషులైన దానవులు జగదంబికను శరణు వేరారు. ఆయుధాలను విసర్జించి పాతాళానికి వెళ్ళిపోయారు. వ్యాస మహర్షి జనభజేయ, ఇది దేవి చరితంలో ఉత్తమోత్తమ ఘట్టము. దానవులను శిక్షించింది, దేవతలను రక్షించింది. ఈ ఘట్టాన్ని భక్తితో చదివినవారు, విన్నవారు సకల జయాలను పొందుతారు, కృతార్థులవుతారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. నిర్ధనులు ధనవంతులవుతారు. రోగులకు పరిపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది. శత్రుభయం నశిస్తుంది. కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇది జయప్రదము, విజయప్రదము అయిన ఘట్టము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి
మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.